దేవుని వాక్యం చాలా శక్తివంతమైంది గనక దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు విందాం. దేవుడు ఈ పగటిపూట పునరుత్థానపు వేళలో ప్రభు మిమ్మల్ని అందరినీ మాట్లాడి మిమ్మల్ని దర్శించునుగాక. అందరూ యోహాను సువార్త 19వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు చదువుతారు. బైబిల్స్తో పాటు మీ హృదయాలు కూడా తెరవమని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. యోహాను సువార్త వైపు మీ దృష్టిని మళ్లించండి, మీ హృదయాలను కూడా తెరవండి. 19వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు చాలా జాగ్రత్తగా వినండి. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి అయిన యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారిమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోటయుండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. చేతులెత్తి ప్రభుకు గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా 38వ వచనాన్ని ఒకసారి పట్టుకోండి, 39 పట్టుకోండి, అలా 2 వచనాలు పట్టుకొని ఉండండి. మెసేజ్ అంతా 2 వచనాల మీద వెళ్ళిపోబోతూ ఉంది. రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు అన్న మాట మీరు పట్టుకోవాలి. రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు పట్టుకోండి. 39వ వచనంలో మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము, మొదట రాత్రివేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు ప్రసంగ అంశం సీక్రెట్ డిసైబుల్స్, రహస్య శిష్యులు. చెప్పండి గట్టిగా ఒకసారి, రహస్య శిష్యులు. మీరు అక్కడ 38లో రహస్యముగా యేసు శిష్యుడైన అన్న మాట మీరు అక్కడ చూస్తూ ఉన్నారు. మీకు విషయం చెప్పిన, దేవునికి పబ్లిక్ శిష్యులే కాదు, సీక్రెట్ శిష్యులు కూడా ఉన్నారు. ఆ సీక్రెట్ శిష్యుల పేర్లు అరిమతయి యోసేపు, 2 నికోదేము. దేవునికి స్తోత్రం కలుగునగాక. రహస్యమందున్నటువంటి యేసుక్రీస్తు శిష్యుడైన అరిమతయి యోసేపు అని మనం 38లో చూస్తున్నాం. 39లో రాత్రివేళ యేసు వద్దకు వచ్చినటువంటి నికోదేము అని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుకి పబ్లిక్ శిష్యులు ఎంతమంది ఉన్నారు? అమ్మా నా వైపు చూడాలి, ప్రభు వస్తున్నారట. మీరు కింద చూస్తే పాతాళం ఉంటుంది, పైకి చూడాలి. మీరు చెప్పండి, యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు పబ్లిక్గా? అమ్మా మీరు చెప్పేది కరెక్టే, చెప్పండి. 12 మంది. కానీ రహస్యంగా యేసు ప్రభుకున్న శిష్యులు 2 మాత్రమే. వారి పేర్లు అరిమతయి యోసేపు, 2 నికోదేము. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ యొక్క పబ్లిక్ శిష్యుల కొరకు దేవుడు ఎన్ని గంటలు ప్రార్థన చేశారండి? 12 మంది కొరకు. 12 మంది కొరకు దేవుడు ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు? వాక్యంలో నేను చాలాసార్లు చెప్పాను. ఒక్కొక్క శిష్యుడి కొరకు దేవుడు ఒక్కొక్క గంట ప్రార్థన చేశాడు. యాకోబు కొరకు 1 గంట, అర్థమైందా? ఇంకా ఆంద్రేయ కొరకు 1 గంట. ఇంక ఇట్లాంటి వారు అదేంటి అమ్మా పేతురు గారి కొరకు 1 గంట. అట్లా ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క గంట ప్రార్థన చేసి రాత్రంతా ప్రార్థన చేశాడు యేసుప్రభు వారు. ఉదయాన్నే కొండెక్కారు. తనకిష్టమైన వారిని దేవుడు పిలుచుకున్నారట. దేవునికి స్తోత్రం కలుగునేగా. 12 మంది యేసు ప్రభువుకి పబ్లిక్ శిష్యులు కనబడుతున్నారు. పబ్లిక్ శిష్యులు, బహిరంగ శిష్యులు కనబడుతూ ఉన్నారు. వారిని దేవుడు అభిషేకించారు. మీరు స్వార్థ చెప్పండి, మీరు దయ్యాలను వదులుగొట్టండి, మీరు రోగులను స్వస్థపరచండి అని దేవుడు ఆ పబ్లిక్ శిష్యులకి, బహిరంగ శిష్యులకి దేవుడు అభిషేకాన్ని ఇచ్చి పంపాడు. ప్రజల మీదకి, ప్రాంతాల మీదకి, దేశాల మీదకి. దేవునికి స్తోత్రం. కానీ ఈ 2 శిష్యులు మాత్రము యేసు సిలువ వేయబడిన చోట నిలబడి రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు అని చూస్తున్నాం. 39వ వచనంలో మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము అన్న మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు యేసు ప్రభు కపాలమను అర్థమిచ్చు గోల్గొతా కొండ మీద వేలాడుతున్నప్పుడు పబ్లిక్ శిష్యులు ఉన్నారా, రహస్య శిష్యులు ఉన్నారా? ఏమిటో పబ్లిక్ శిష్యులు 12 మంది ఉన్నారా, రహస్య శిష్యులు ఇద్దరే ఉన్నారా?
పబ్లిక్ శిష్యులు ఒక్కరు లేరండి, బహిరంగ శిష్యులు ఒక్కరు లేరండి. అక్కడ ఉంది ఎవరో తెలుసా? సీక్రెట్ డిసైబుల్స్ ఉన్నారు అక్కడ. అరిమత యోసేపు ఉన్నాడు, ఇంకొకరు నికోదేము దేవుని దేహం కొరకు తన్నుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చేతులెత్తి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పబ్లిక్ శిష్యులు నా వైపు చూడాలి. యేసుప్రభు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు కదా, ఏమని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు? నా శిష్యులు నా దగ్గర ఉంటారు. ఎందుకంటే నాతో పాటు తిన్నవారు, నాతో పాటు తిరిగిన వారు, నా టేస్టులు తెలుసు వారికి. మేమందరం కలిసి తిన్నాం, మేమందరం కలిసి పడుకున్నాం, మేమందరం కలిసి పరిచయం చేసాం కనుక ఖచ్చితంగా పేతురు ఉంటాడు, ఖచ్చితంగా యాకోబు ఉంటాడు, ఇక ఖచ్చితంగా వీరందరూ ఖచ్చితంగా ఉంటారని దేవుడు ఆశపడ్డాడు. కానీ ఆయన ఆశపడిన వారు, ఆయన ప్రేమించిన వారు, ఆయన ఊహించిన వారు ఒక్కలేరు. కానీ సీక్రెట్ డిసైబుల్స్ ఇద్దరు మాత్రమే ఉన్నారు, అరిమత యోసేపు, నికోదేము. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇదిగో నేను ప్రవచనం ఎత్తి ఈ పగటి పూట మీతో మాట్లాడుతున్నాను. వాక్యం ఇలా రన్ అవుతూ ఉండగానే మీకు కావలసిన ప్రవచనాలు దేవుడు ఆకాశాన్ని తెరిచి మీ మీదకి ఇవ్వబోతా ఉన్నాడు. అయితే నేను ఈ ఉపదేశానికి, ఈ సీక్రెట్ డిసైబుల్స్ ఈ ఉపదేశానికి మొట్టమొదటి ప్రవచనాన్ని నేను విడుదల చేస్తా ఉన్నాను. అత్యవసర పరిస్థితి అందు నీవు ఊహించిన వారు ఉండకపోవచ్చు, నీవు ప్రేమించిన వారు ఉండకపోవచ్చు. నీ అవసరం అప్పుడు, నీ యొక్క అవసరం అప్పుడు, నీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, నీకు అవసరమైనప్పుడు నువ్వు ప్రేమించిన వారు, నువ్వు హక్కును చేర్చుకున్న వారు, నీ మోచేతులు తాగిన వారు నీ వద్ద నిలబడి ఉండటం చూడలేకపోవచ్చు. కానీ దేవుడు అసాధారణమైన వ్యక్తుల్ని దేవుడు నీ సహాయం కొరకు లేపబోతా ఉన్నాడు. తెలియని వ్యక్తులను దేవుడు నీ సహాయం కొరకు లేకపోతా ఉన్నాడు. కాకులను దేవుడు నీకు సహాయం కొరకు పంపబోతా ఉన్నాడు. తెలియని వ్యక్తులు నీకు సహాయం చేయబోతున్నారు. పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయబోతున్నాడు. అద్భుతకరమైన దేవుడు నీకు సహాయం చేయబోతా ఉన్నాడు. నీ అవసరతలు తీర్చడానికి దేవుడు కొంతమంది దూతలను పంపబోతా ఉన్నాడు. నీ అక్కరలను తీర్చడానికి కొంతమంది దూతలను దేవుడు పంపబోతా ఉన్నాడు. ఈ ఉదయం నేను ప్రకటిస్తున్న సందేశానికి మొట్టమొదటి ప్రవచన విడుదలైంది. ఐ రిసీవ్ ప్రొఫెటిక్ వర్డ్. హల్లెలూయా. ఈ ప్రవచన వాక్కు నేను పొందుకున్నానన్న వారు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు ఊహించిన వారు ఒక్కరు లేరు, కానీ ఊహించలేని వారు ఉన్నారు. నీ జీవితంలో కూడా నీవు ఊహించిన వారు, నీవు కలగనిన వారు నీ ఆపదలో కనబడరు. కానీ ఊహించిన అసాధారణమైన ఏంజల్స్ నీ ఆపదలో నువ్వు చూడబోతా ఉన్నావు. ఊహించలేని అసాధారణమైన దైవిక శక్తిని జీవితంలో పని చేయడం చూడబోతావు. నీ కష్టములో నీ తోటి గోడలను నువ్వు చూడలేవు, నీ ఆడబడుచులు చూడలేవు, నీ అత్తమామలను చూడలేవు, భార్యాభర్తను చూడలేవు, పిల్లల్ని చూడలేవు. నాకు కష్టం వచ్చింది, వారు ఖచ్చితంగా వస్తారు, వారు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు అన్నోళ్ళు ఫోన్ చేయరు, ఖచ్చితంగా పట్టించుకుంటానన్న వాళ్ళు పట్టించుకోరు. కానీ నేను ఒక ఉన్నతమైన ప్రవచనాన్ని మన సంఘానికి విడుదల చేస్తున్నాను. నువ్వెప్పుడు చూడని వ్యక్తులు, నువ్వెప్పుడు వారికి సహాయం చేయని వ్యక్తులు, నువ్వెప్పుడు వారికి మోచేతి నీళ్లు తాగించిన వ్యక్తులు, అసాధారణమైన వ్యక్తులు ఎక్కడో మహిమలో నుంచి వచ్చి నీ కుటుంబానికి సేవ చేయబోతున్నారు, నీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నారు, నీ పరిచర్ని ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు, నీ రోగాన్ని మార్పబోతున్నారు, నీ అప్పులను తొలగించబోతా ఉన్నారు, నీ పిల్లలకి ఘనమైన కార్యాలు చేయబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఊహించలేని వ్యక్తుల్ని మన మినిస్ట్రీలో మనం చూడబోతా ఉన్నాం. అరే ఈ వ్యక్తి ఎవరు? ఏదో పేరు చెప్తారు, మనకు తెలియదు, కానీ సహాయం చేసి వెళ్ళిపోతారు. నీ పిల్లలకి సహాయం రాబోతా ఉంది. ఊహకి అందని మనుషులు వచ్చి నీ పిల్లలకి సహాయం చేస్తారు, నీకు సహాయం చేస్తారు. అర్థమైందా? నువ్వు పెట్టిన వాళ్ళు కనపడరు, నువ్వు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కనపడరు, నువ్వు ఫోన్పేలో అమౌంట్లు వేసిన వాళ్ళు కనపడరు. నీకు ఆపద వచ్చినప్పుడు, నీ పిల్లలు కష్టం వచ్చినప్పుడు, నీ కన్నీరు వచ్చినప్పుడు కనబడని ఎక్కడో మహిమలో నుంచి వచ్చేస్తారు. దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తానని దేవుడు నాతో మాట్లాడి పంపారు. దేవునికి స్తోత్రం కలుగునగా. అయితే వినండి, సిలువ అనేది ఒక వృక్షం.
సిలువ అనేది ఒక వృక్షం, ఒక చెట్టు. ఎందుకు ఒక సిలువని వృక్షంగా చెట్టుగా అంటున్నానంటే నా సొంత వ్యాఖ్యానమేం కాదు. మోషే గారు పాత నిబంధన గ్రంథంలో చెప్పారు. ఇదిగో మోషే అంటున్నాడు, ప్రవచనం ఎత్తి ఆ మ్రాను మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు అని మోషే గారు ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చెప్పేశారు. ఆ మ్రాను మీద, మ్రాను అంటే ఏంటిది? చెట్టు. ఆ మ్రాను మీద వ్రేలాడిన వాడు ఎవరట? శాపగ్రస్తుడు. మ్రాను మీద ఎవడైతే ఏలాడతాడో వాడు శాపగ్రస్తుడని కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన మోషే ఎప్పుడో పలికాడు. మోషే అన్నాడు, సిలువను ఏమన్నాడు? చెట్టుతో పోల్చాడు. దేవునికి స్తోత్రం కలిగినగా ఈ సిలువ వంగిపోయింది. ఈ సిలువ ఏమైపోయింది? ఎందుకు? కాయలు ఎక్కువ కాసా? కొమ్మలు ఎక్కువ పెరిగిపోయా? ఎందుకని వంగిపోయింది? ఎందుకని వంగిపోయింది? ఎందుకని వంగిపోయింది? ఎందుకని వంగిపోయింది? కాయలు లేవు, పువ్వులు లేవు, కొమ్మలు లేవు. నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుని ద్వారా సిలువ చెట్టు వంగిపోయింది. నీ ప్రభువు ఆ మ్రానుపై వ్రేలాడుతున్నాడు. ఆ వ్రేలాడటం ద్వారా ఆ సిలువ మృందుకి వంగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వంగిపోయిన సిలువ వద్ద ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరు? పబ్లిక్ శిష్యుల, రహస్య శిష్యుల? రహస్య శిష్యులు. వాళ్ళ పేర్లు అరిమత యోసేపు, నికోదేము. చెప్పండి. వీరిద్దరే వంగిపోయినటువంటి ఆ మ్రాను దగ్గర నిలబడిపోయారు. మొదట నికోదేము గురించి మాట్లాడాలని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు. నికోదేము ఎవరు? మీరు ఏమి బైబిల్లోకి వెళ్ళొద్దు, నా వైపు చూడండి. అందు రికార్డ్ అవుతుంది ఈ ప్రసంగం. మీరు ఒకవేళ పేపర్లు తిప్పుకుంటా రాసుకుంటా ఉంటే ఈ ప్రత్యక్షతలు మిస్ అవుతారు. దేవుని కృప పోద్ది. కాబట్టి ఆగస్టు మాసానికి మొట్టమొదటి ఆదివారం ఇది. పిండిలో మొట్టమొదటి ముద్ద పరిశుద్ధమైతే ఈ రోజు కనుక నువ్వు మిస్ చేసుకుంటే ఆగస్ట్ అంతా నువ్వు బాధపడతావు. ఆగస్ట్ అంతా నువ్వు సుఖంగా, హాయిగా, ఆనందంగా కార్యాలు చూస్తూ ఉండాలంటే నువ్వు ఈ ముద్ద పరిశుద్ధపరుచుకోవాలి. ఇప్పుడు నువ్వు అనవసరంగా పేజీలు చెప్పడం, నీకు చదవటం రాదు. కొంతమంది తిప్పేస్తారు, చదవదు. మళ్ళీ ఆవిడ నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, సగం సగం ముక్కలు రాస్తారు. ఎందుకు? అందరు రికార్డ్ అవుతుంది. రేపు సోమవారం వచ్చేస్తుంది మెసేజ్. చక్క ఇంటి దగ్గర కూర్చొని పనులు చేసుకొని చక్కగా రాసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నికోదేము అసలు ఎవరు? యోహాను సువార్త 3వ అధ్యాయం అంతా చదవండి ఇంటికి వెళ్ళి. మీరు యోహాను సువార్త 3వ అధ్యాయము మీరు చదివితే ఈ నికోదేమట దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చాడంట? రాత్రి వేళ. చదివాం కదా మనం. మొట్టమొదటి రాత్రి వేళ నికోదేము ఆ వృంగి ఉన్న మ్రాను దగ్గరికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయంలో అదే చెప్తుంది. ఈయన రాత్రి వేళ యేసు వద్దకు వచ్చాడు. రాత్రి అనేది చాలా ప్రమాదం అండి. రాత్రి అనేది చాలా డేంజరస్. రాత్రి డేంజరస్ నైట్. ఈ రాత్రులు ఏం జరుగుతాయి తెలుసా? దుష్ట శక్తులు ఉంటాయి చూసారా? దుష్ట శక్తులు, చాతబడి శక్తులు, మాంద్రిక శక్తులు, పైశాచిక శక్తులు, పొలిమేర శక్తులు ఎప్పుడు బలోపేతం అవుతాయి? రాత్రులు. రాత్రులు దుష్ట శక్తులు బలోపేతం అవుతాయి. రాత్రులు దుష్ట శక్తులకి శక్తులు పెరిగిపోతూ ఉంటాయి. రాత్రులు ఎందుకు ఎవరు ఎక్కువగా కనబడరు. వినండి ప్రియదేవచనమా, రాత్రి చాలా భయంకరమైనది. లూకా సువార్త 4వ అధ్యాయం 40వ వచనం ఇంటికి వెళ్ళి మీరు చదువుకుంటే అక్కడ కొంతమంది రోగగ్రస్తులు యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వస్తున్నారట? సాయంత్రకాలం ముందు, రాత్రి టైంలో వస్తున్నారు. దయ్యాలు పట్టోళ్ళు, రోగాలు పట్టోళ్ళు. ఎందుకు? విడుదల పొందడానికి. చేతులే చెప్పండి, ఎందుకు వచ్చారు వాళ్ళు? నువ్వెందుకు వచ్చావు ఈ వారం? చేతులే చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాత్రి వేళ ఎందుకు వస్తారు ప్రజలు? విడుదల పొందడానికి వస్తారు. ఆ జనం కూడా రోగస్తులు, దయ్యాలు పట్టిన వారు రాత్రి వేళ వస్తున్నారు. ఎందుకంటే రాత్రి వేళ రోగాలు ఏమైపోతాయి? పెరిగిపోతాయి. దయ్యాలు ఏమైపోతాయి? పగలేమన్నా అల్లరి చేస్తాయా? నైట్లు నిద్రపోని 12-1 ఎక్స్పీరియన్స్ మనకి ఏమండి? ఎక్స్పీరియన్స్ 12, 1, 2, 3 పొద్దున కల్లా ముఖం గుంట మొహంలాగా అయిపోద్ది. నిద్రలు ఉండవు. వాచిపోయిన మొహం అయిపోద్ది, గుంటకల్లు మొహం అయిపోద్ది. ఈ రాత్రులు ఎక్కువ పీడిస్తూ ఉంటాయి. రోగాలు కూడా రాత్రి ఎక్కువ. మంచమే పడుకుంటే రోగాలు ఎక్కువ. రాత్రి పెరిగిపోతుంటాయి. దయ్యాల యొక్క పవరు రాత్రి పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి
రెండవ ప్రవచనాన్ని విడుదల చేస్తున్నాను. నికోదేము ఎప్పుడు వచ్చాడంటే దేవుని దగ్గరికి రాత్రి వేళ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు కూడా రాత్రి వేళ అనారోగ్యాలతో బాధపడుతున్నారేమో, పోరాటం మీకు రాత్రి వేళ పెరిగిపోతుందేమో, అనారోగ్యాలు మీకు రాత్రి వేళ పెరిగిపోతున్నాయేమో, రాత్రులు యుద్ధాలు గొడవలు మీ కుటుంబాల్లో జరుగుతున్నాయేమో, మీ కుటుంబంలో భయంకరమైన పోరాటం రాత్రులు జరుగుతుందేమో. అయితే టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఈరోజు యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను, ఈ రాత్రే నీకు చివరి రాత్రిగా యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. నీవు విడుదల పొందబోతున్నావు. ఈ రాత్రే, రానున్న రాత్రి నువ్వు విడుదల పొందబోతున్నావు. ఇది చివరి రాత్రి యేసు నామములో. హల్లెలూయా. రాబోతున్న రాత్రి చివరి రాత్రి అని చెప్పండి. మీకు ఒక విషయం చెప్పనా, రేపు వారం నుంచి మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పమంది మీకు చెప్పారనుకోండి, పక్కన వాళ్ళ దగ్గర కూర్చోండి. చెప్పలేదనుకోండి, దయచేసి నెక్స్ట్ వారం ప్లేస్ మార్చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను, హెప్సిబా చెయ్యవు, రాబోతున్న రాత్రి చివరి రాత్రి. నేను చెప్పాను కదా హెప్సిబా బ్లెస్సింగ్ నా చేతిలో ఉంది, నా బ్లెస్సింగ్ ఆ పిల్ల చేతిలో ఉంది. ఆ పిల్లది నేను పిల్లకి ఇచ్చేసాను, ఆ పిల్లది నాది నాకు ఇచ్చేసింది. కొంతమంది నీ ఆశీర్వాదం దొంగలిస్తున్నారు, చెయ్యకపోతే ముట్టుగా వేసిపోయకూడదు. నా ఆశీర్వాదం ఇవ్వవే, అది మంచిగా చేసావు, దేవునికి స్తోత్రం. పట్టింది ఒక ఆవిడ. ఇప్పుడు ఎందుకు చెప్పమంటాం, అది ఎవరిది వారి దగ్గర లేదు, పక్కన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. అలాంటి వాళ్ళు ఎంత మూర్ఖత్వం కూడా, దయచేసి నెక్స్ట్ వీక్ ప్లేస్ మార్చండి. ఎందుకంటే నీ ఆశీర్వాదాలు కొన్ని దొంగిలించే దయ్యాలు ఇక్కడ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగినగా. దయ్యాలు ఎప్పుడు ఆశీర్వాదాలు దొంగిలిస్తేట, దేవుని బిడ్డలు ఎప్పుడు ఆశీర్వాదాలు పంచుతారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు అందరూ చెప్పండి. ఇందాక కొంతమంది చేతులు, ఒకవేళ నీ పక్కన కూర్చుంది నీకు సమాధానం లేదేమో, అదే సమాధానం పడండి. ఇలా ఎందుకు చెప్పిస్తున్నాను తెలుసా, కొంతమంది మూత ముడుచుకున్న వారు కూడా కలిసిపోతారు ఇలా చెప్పించుకోవడం వల్ల. చాలా ప్రయోజనాలు ఉన్నాయిలేండి, ఇది తర్వాత సబ్జెక్టు. ఇది ఒక సమాధాన సూచకమైనటువంటి అర్పణ, అర్థమైందా? రాబోతున్న రాత్రి చివరి రాత్రి అని చెప్పండి, ఇస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అసలు రాత్రి అనేది మంచిది కాదండి, రాత్రి అనేది మంచిది కాదు. అయితే మీరు రాత్రులు ఫోన్లు పట్టుకోకుండా, రాత్రులు చాటింగ్లు చేయకుండా, రాత్రులు ఇన్స్టాలో ఫేస్బుక్లో వాట్సాప్లో దూక్కుండా మీరు ఏం చేయాలంటే, రాత్రులు ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆ తప్పు అన్నీ చేస్తారు. శామ్యూయల్, ఆ తప్పు అన్నీ చేస్తున్నావు. రాత్రులు ఫోన్లో దూకూడదు. రాత్రి అనేది చాలా చెడ్డది, రాత్రి అనేది చాలా భయంకరమైనది. నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటా కూర్చుంటే రాత్రులు యుద్ధాలు జరుగుతాయి, రాత్రులు రోగాలు పెరిగిపోతాయి, రాత్రులు పోరాటాలు పెరిగిపోతాయి. నువ్వు రాత్రి చేయవలసిన పని ఏంటో తెలుసా? రాత్రిని తరిమి వేయటానికి, రాత్రిని తొలగించడానికి, పోరాటాలు తగ్గించడానికి నువ్వు రాత్రులు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. యేసు ప్రభువారు ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళమ్మా? యేసు ప్రభువారు రాత్రులు ప్రార్థన చేసేవారు. ఇంకో విషయం చెప్పనా, కీర్తనకారుడు అంటాడు, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి, మొదటి కీర్తన మీ అందరికీ తెలుసు. వాక్యం కూడా మనం ఎప్పుడు చదువుకోవాలట అంటే, నా ఉద్దేశం పగల చదవకూడదని కాదు, రాత్రి చాలా డేంజర్ కనుక, రాత్రి ఆ చీకటి ప్రభావాలు ఎక్కువ సంచరిస్తాయి కనుక. మరి దావీదు గారు అన్నారు, దివారాత్రులట దావీదు గారు ఏం చేస్తారంటే వాక్యాన్ని, దావీదు గారు ఎప్పుడు చదువుతున్నారంటే వాక్యాన్ని. ఇది తప్ప నువ్వు ఏదన్నా చదువుతావు, రాత్రులు మెసేజ్లు చదువుతావు, రాత్రులు చాటింగ్లు చదువుతావు, అర్థమైందా? రాత్రులు డేట్లు చదువుతావు, రేపు వచ్చే డేట్ ఏమిటని, ఇవన్నీ చదువుతావు. అది నీ జీవితానికి విడుదలవ్వదు. రాత్రి వాక్యం చదవాలి. పొద్దునంతా డ్యూటీకి వెళ్తావు, నీకు రాత్రే కుదిరిద్ది కనుక రాత్రి ప్రార్థన చేయాలి, రాత్రి వాక్యం చదవాలి. ఇలా చేసి చూడండి, ఈ రోజు నుంచి మీ జీవితంలో పోరాటాలు తగ్గిపోతూ వస్తాయి. దేవునికి స్తోత్రం. మీకు ఇక చివరి రాత్రి కదే. ఇక మూడో విషయం చూస్తే, అదే కీర్తనకారుడు అంటాడు, నేను రాత్రి వేళ క్రొత్త కీర్తన పాడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 విషయాలు మనం నేర్చుకోవాలి. రాత్రి మనం చేయవలసిన ఇంపార్టెన్స్ పని చిట్కాలు నీకు చెప్తున్నాను. రాత్రి ప్రార్థన చేయాలి, రాత్రి వాక్యం చదవాలి, రాత్రి పాటలు అంటే ఆరాధన చేయాలి.
అపోస్తుల నైజం అది. అర్ధరాత్రి వారు చెరసాలలో ఉండి యెహోవాకు కీర్తనలు పాడుచు ప్రార్థనలు చేస్తూ ఉండగా బలమైన భూకంపం వారి చెరసాలలోకి వచ్చి చెరసాల పునాదులు కదిలిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి చేయవలసిన పనులు మూడే మూడు. 1 ప్రార్థన, 2 వాక్యం, 3 ఆరాధన. ఈ 3 నువ్వు రాత్రి పూట చేస్తే ఈ కదే నీ పోరాటానికి చివరి రాత్రి అయిపోతుంది. నీ రోగానికి అదే చివరి రాత్రి అయిపోతుంది. నీ వ్యాధులకి, నీ మానసిక శారీరక రుగ్మతలకు అది చివరి రాత్రిగా ప్రకటించబడుతుంది. హల్లెలూయా. రాత్రి వేళ యేసుకు మనం చాలా దగ్గర అవ్వచ్చు. రాత్రి వేళ యేసయ్యకు మనం చాలా దగ్గర అవ్వచ్చు. నికోదేము ఎప్పుడు వస్తున్నాడమ్మా దేవుని దగ్గరికి? రాత్రి వేళ దేవుని దగ్గరికి వస్తున్నాడు నికోదేము. నికోదేము అనే వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి జస్ట్ చూడండి, మీరు తీశారు. నికోదేము ఒక పరిసయ్యుడని ఉంది, చదువు ఒకసారి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు. అదిగో చాలు, నికోదేమును పరిసయ్యుడు. నికోదేము ఎవరంటే నా వైపు చూడండి, పరిసయ్యుడు అండి. ఈ నికోదేము ఎంతో ఖ్యాతి చెందినవాడు. ఈ పరిసయ్యులండి ఎక్కడికి వెళ్ళినా సాధారణమైన జనాలు ఈ పరిసయ్యులకి ఏం చేయాలి? వంగి వంగి దండాలు పెట్టాలి. అటువంటి ఖ్యాతి పొందిన వ్యక్తి. ఇతని కూడికల్లోకి పిలిస్తే పరిసయ్యుడిని ప్రత్యేకమైన అవకాశాలు ఇస్తూ ఉండాలి, ప్రత్యేకమైన మైక్ ఇవ్వాలి, ప్రత్యేకమైన పాటకి ఇవ్వాలి, ప్రత్యేకంగా వాక్యానికి ఇవ్వాలి, అతన్ని ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. ఈ పరిసయ్యులు అటువంటి వారు. వీరికి వాక్య జ్ఞానము పరిపూర్ణంగా ఉంటుంది పరిసయ్యుల్లో. ఇంకేం చేస్తారో తెలుసండి, ఈ పరిసయ్యులు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? 3 మారు ప్రార్థన చేస్తారు. వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటారు? 2 సార్లు ఉపవాసం ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగినగా. పరిసయ్యుడు ప్రార్థన తెలియదా మీకు? రోజుకు 3 మారు ప్రార్థన చేస్తానయ్యా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటానయ్యా, దశంభాగం నమ్మకం ఇస్తానయ్యా అని పరిసయ్యులు చెప్తారు. పరిసయ్యులు అంత నమ్మకంగా ఉంటారు. పరిసయ్యులకు వాక్య జ్ఞానం ఉంది. పరిసయ్యులు అంటే ప్రాముఖ్యమైన వ్యక్తులు. పరిసయ్యులకి సాధారణమైన ప్రజలు వంగి వంగి నమస్కారాలు చేయాలి. పరిసయ్యులు రోజుకొచ్చి 3 సార్లు ప్రార్థన చేస్తారు. పరిసయ్యులు వారానికి వచ్చి 2 సార్లు ఉపవాసం ఉంటారు. పరిసయ్యులు ఖచ్చితంగా దేవుని దశంభాగమైన దేవునికి చెల్లిస్తారు. నికోదేము ఎవరో తెలుసా? ఒక పరిసయ్యుడు. అంత ఖ్యాతి చెందినవాడు, అంత గొప్పవాడు ఈ నికోదేము. ఇంకా వాక్యం చెప్తుంది యోహాను 3:1లో ఈ యొక్క నికోదేము అనే వ్యక్తి ఎవరంటండి? అధికారి. అక్కడే ఉందండి మొదటి వచనం, ఇతడు యూదుల అధికారి అని రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. ఇతడు అధికారి అంటే ఇతడు ఏలుబడి చేసేవాడని దేవుని వాక్యం సెలవిస్తాం. సెన్హిద్రిన్ సభ్యులు. సెన్హిద్రిన్ సభ్యులు అంటే యూదుల సుప్రీం కోర్టు వంటిదండి అది. ఈ సెన్హిద్రిన్ సభ్యులు ఎంతమంది ఉంటారంటే 71 మంది ఉంటారట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ 71 మందికి ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు, ఆయనే కయఫా. ఆ కేఫా అనే వ్యక్తి ఈ 71వ వ్యక్తి, అంటే 70 మందికి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఈ 71 మనుషుల్లో ఈ మన నికోదేము సభ్యుడుగా ఉన్నాడు. సభ్యత్వం కార్డు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ యొక్క సెన్హిద్రిన్ సభ్యుల్లో ఇతడు ఒక సభ్యుడు. నికోదేము అన్న వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, చాలా అధికారము కలిగిన వ్యక్తి అండి. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో లేదు కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం చరిత్ర చెప్తుంది. ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలలో లేని ధనవంతుల కంటే, వారి దగ్గర లేని డబ్బు కంటే మన నికోదేము దగ్గర చాలా ఆస్తుందంటండి. ఆ ఇశ్రాయేలు దేశంలో ఆయా ప్రాంతంలో అటువంటి ధనవంతుడు ఇంకొకరిని చూడలేమంట. నికోదేము లాంటి ధనవంతుడు, అంత ధనవంతుడట. 3 విషయాలు చెప్పాను నేను. నికోదేము పరిసయ్యుడు, నికోదేము అధికారి, 3వది నికోదేము చాలా ఆస్తిపరుడు, ధనవంతుడని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంకా అంతేకాదండి, నికోదేము గురించి మాట్లాడాలంటే అపోస్తుల కార్యాల్లో మీరు వెళ్ళొద్దు కానీ ఆ గమాలియేలు మనకందరికీ తెలుసండి. గమాలియేలు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు గమాలియేలు పాదాల దగ్గర పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ గమాలియేలు దగ్గర యూదుల్లో ఈ గమాలియేలు ఎలా ఉంటాడంటే ఏ మాట ఈ గమాలియేలు చెప్తే అదే మాట యూదుల్లో నెరవేరిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ గమాలియేలు మాట యూదులు ధిక్కరించేవారు కాదంటండి. ఇతనే పెద్దోడు యూదులకి. ఇతడు ఏ మాట చెప్తే ఆ మాటే. అంత ప్రసిద్ధిగాంచిన వాడు ఈ గమాలియేలు.
అయితేనండి ఈ నికోదేము ఎవరంటే ఈ యొక్క గమాలియేలు యొక్క ఇంటిలో ఉండి దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఉండి కాదు, స్వయంగా ఈ గమలీయేలు యొక్క ఇంట్లో ఉండి నికోదేము వేద జ్ఞాన పండితుడుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మొదటి విషయం, నికోదేము పరిసేయుడు. రెండవది, నికోదేము ఆ సన్హెద్రిని సభ్యుల్లో ఒక సభ్యుడు, అంటే ఒక అధికారి. మూడవదిగా నికోదేము ఆస్తిపరుడు. నాలుగవదిగా నికోదేము ఈ గమలీయేలు ఇంట ఉండి వేద జ్ఞాన పండితుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. అయితే ఈ పరిసేయుడు, ఈ గొప్పవాడు, ఈ ఖ్యాతి చెందినవాడు, ఈ ధనవంతుడు, ఈ సన్హెద్రిన్లో సభ్యుడు, సంఘ సభ్యుడు. అంతేకాదు, గమలీయేలు ఇంట ఉండి జ్ఞానమును నేర్చుకున్న వ్యక్తి రాత్రి వేళ ఎవరి దగ్గరకు వస్తున్నాడంటే అండి, యేసు పాదముల దగ్గరికి, వంగి ఉన్న సిలువ వద్దకు, వంగిపోయిన రాను వద్దకు ఈ నికోదేము రావటం మన వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నికోదేముకు వాక్యం అంతా తెలుసండి. జయరాజ్, ఆ వాక్యం నాకు తెలుసు అంటాడు. నేను నా నోట్లో నుంచి మాట రాకముందే నేను అన్నానంటే పట్టేస్తాడండి. అంత జ్ఞానవంతుడండి ఈ నికోదేము. వినండి చాలా జాగ్రత్తగా, మీరు ఎప్పుడు వినని విషయాలు ఇవి, కొత్తగా ఉంటే అందుకే మిమ్మల్ని దృష్టి పెట్టి వినమంటున్నాను. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడుగా, యేసు ప్రభు నికోదేముతో ఒక మాట మాట్లాడారు. నికోదేం, పరిసయుడా, ధనవంతుడా, జ్ఞానవంతుడా, సన్హెద్రిన్లో ఒక సంఘ సభ్యుడా, నీతో మాట్లాడుతున్నాను. నీవు తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్య ప్రవేశం నీకు ఉండదని యేసు ప్రభు వారు నికోదేముతో మాట్లాడారు. నికోదేముకి ఏమైనా కొత్త అండి? ధర్మశాస్త్రం తెలియదా? తనకి మారు మనసు ఏంటో తెలియదా? పాప క్షమాపణ అంటే తెలియదా? రక్షణ అనుభవం తెలియదా? మరి అటువంటి వ్యక్తితో యేసు ప్రభు ఎందుకు ఆ మాట మాట్లాడాడు? మీకు విషయం చెప్పా, యేసు ప్రభు మాటలు అర్థం కాదు, లోతుల్లో ఉన్నవారికి అర్థమవుతుంది. సమరయ స్త్రీతో ఏమనాలి? నీకు 6 భర్తలు ఉన్నారు, ఒక్కొక్క భర్తతో ఒక్కొక్క రకంగా నువ్వు ఇలా ఉంటున్నావు, నీ క్యారెక్టర్ మంచిది కదని చెప్పాలి ఆవిడకి. కానీ సమరయ స్త్రీతో ఏం మాట్లాడుతున్నాడు? ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అసలు ఆమెతో ఆరాధన గురించి మాట్లాడొచ్చా? ఆమె చేస్తున్న తప్పును బట్టే మాట్లాడాలి. ఎందుకని దేవుడు ఆ సమరయ స్త్రీకి ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు? నేను యేసుప్రభుని అడుగొచ్చా ఇక్కడికి, యేసుప్రభా నువ్వేంటి తిరకాసు మరకాసుగా మాట్లాడుతున్నావు? ఏ వ్యక్తులకి ఏం చెప్పాలో ఏంటి తిరకాసు మరకాసుగా చెబుతున్నావు? సమరయ స్త్రీకి ఏమో పాపాన్ని ఖండించకుండా ఆరాధన ఎలా చేయాలో చెప్తున్నావు. నికోదేముకు, ఒక పరిసేయుడికి, ఒక జ్ఞానవంతుడికి, ఒక వేద పండితుడికి ఏమో నువ్వు మారు మనసు పొందమని చెప్తున్నావేంటి? అసలు లెక్క ప్రకారం నికోదేముకి ఆరాధన నేర్పించాలి దేవుడు. అంటే ఆరాధన ఎలా చేయాలి, ఎందుకంటే సంఘ సభ్యుడు కనుక, పరిసేయుడు కనుక ఈ విషయాలు మాట్లాడాలి నికోదేముతో. ఈ పరిసేయురాలతో, ఈ సమరయ స్త్రీతో దేవుడు ఏం మాట్లాడాలా? పాపం గురించి మాట్లాడాలా. కానీ దేవుడు అన్నాడు, మాకు తెలుసులేవయ్యా ఏం మాట్లాడాలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట్లాడేది కొన్నిసార్లు నీకు అర్థం కాదు, కానీ ఆ వాక్కు నీ జీవితంలో బలంగా పనిచేస్తుందండి. ఎందుకని దేవుడు సమరయ స్త్రీతో ఆరాధన గురించి మాట్లాడాడు? ఎందుకని దేవుడు నికోదేముతో మారు మనసు గురించి మాట్లాడాడంటే, దేవుడు హృదయంతరంగములను ఎరిగిన వాడు. ఆయన పై స్వరూపములు ఎరిగిన దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. డబ్బు, హోదా, జ్ఞానం ఉన్న వ్యక్తి నువ్వెవరైనా కావచ్చు, నీకు డబ్బు ఎంత అయినా ఉండొచ్చు, నీకు జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు, నువ్వు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయి, నువ్వు పెద్ద పెద్ద కంపెనీలో సేవ చేయి, నువ్వు పెద్ద పెద్ద కంపెనీలో నువ్వు మేనేజర్గా, సూపర్వైజర్గా, నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, నువ్వు పెద్ద పెద్ద మరి వాటిలో నువ్వు ఉద్యోగంలో నువ్వు వేలుబడి చేయి. అయినప్పటికీ కూడా నీవు జన్మిస్తే కానీ నువ్వు పరలోక రాజ్యములోనికి నీకు ప్రవేశం లేదు. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవుడు నికోదేముతో మాట్లాడాడు, నీకు వాక్యం తెలిస్తే నాకేంటయ్యా, నువ్వు పరిసెడువైతే నాకేంటి, నువ్వు ధనవంతుడివైతే నాకేంటి, నీవు సన్నిహితుడు సంఘ సభ్యుల్లో నువ్వు ఒక సభ్యుడివైతే నాకేమో ఒరిగిద్దే, నీవు గమలీయేలు పాదముల దగ్గర జ్ఞాన పండితును పొందితే నాకేమో ఒరిగిద్ది, నీవు మారు మనసు పొందితేనే, నువ్వు పాప క్షమాపణ పొందితేనే, నువ్వు నూతన వ్యక్తిగా జన్మెత్తితేనే నీవు పరలోక రాజ్యమునకు అర్హుడవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుడిరా ఈ రోజున ఉదయం ఇక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నారు. నీకెంత డబ్బైనా ఉండొచ్చు గాక, ఎంత పదవి ఉండొచ్చు, నీకెంత ఒళ్ళు పొగర ఉండొచ్చు, ఎంత నీకు దురుసుతనం ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నీవు నూతనముగా జన్మిస్తేనే ఆయన రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళి యోహాను 3 అంతా చదవండి, యోహాను 3వ అధ్యాయం అంతా చదవండి. దేవుడు క్రొత్తగా జన్మించు, తిరిగి జన్మించు అన్నదానికి 3 విషయాలు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 1 నీరు అన్నాడు, 2 ఆత్మ అన్నాడు, 3 గాలి అన్నాడు. 3వ అధ్యాయం అంతా చదవండి మీరు ఇంటికి వెళ్తే. ఆ అధ్యాయంలో ఈ 3 కనపడతాయి మీకు. నీవు క్రొత్తగా జన్మించాలంటే, నువ్వు తిరిగి జన్మించాలంటే ఇదిగో నువ్వు నీటి బాప్తిసం ద్వారా జన్మించాలి, ఆత్మ బాప్తిసం ద్వారా జన్మించాలి. తూర్పు నుండి వచ్చుచున్న బలమైన అభిషేకపు గాలి ద్వారా నీవు జన్మించాలని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి తెలుసు ఈ 3 నీరు అనగా వాక్యానికి సాదృశ్యం, ఆత్మ అనగా దేవునికి సాదృశ్యం, ఆ గాలి అనగా పరిశుద్ధాత్మక సాదృశ్యం. త్రిత్వమైన దేవుడు మనకు అక్షరాల కనబడుతున్నాడు. దేవుని నామమును మహిమ కలుగును గాక. త్రిత్వమైన దేవుడు అక్షరాల మనకి ఇక్కడ కనబడుతున్నాడు. నీవు నీటి ద్వారా మారు మనసు పొందాలి, ఆత్మ ద్వారా మారు మనసు పొందాలి, గాలి ద్వారా నువ్వు మారు మనసు పొందాలని దేవుడు నికోదేముతో మాట్లాడడం ప్రారంభిస్తే నికోదేము ఆశ్చర్యపడిపోయాడు. ఈ మాటలు నేను ఎక్కడా వినలేదు. ధర్మశాస్త్ర పండితుడు, పరిసయ్యుడు, సన్హెద్రిన్ సభ్యుల్లో ఒక సభ్యుడు, గమాలియేలు పాదముల దగ్గర ఇంట వద్ద ఉండి ఆయనతో కలిసి జ్ఞానమును నేర్చుకున్న వ్యక్తి, చాలా ఆస్తిపరుడు, ఇంత ప్రఖ్యాతిగాంచిన వ్యక్తికి ఈ విషయం తెలియదని దేవునికి తెలుసు. కొంతమంది షోయింగ్ చేస్తారు, వాళ్ళకి ఏమీ తెలియదు. మూతికి లిప్టిక్లు వేసుకొని ఇట్లా చేతులు వేసుకొని జుట్టు ఇంటికి ఎరపోసుకొని ఆరాధన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళకి ఒక్క ముక్క. కొంతమంది షోయింగ్ పీపుల్ ఉన్నారు. ఈ కాలంలో షోయింగ్ అంతా, ఈ కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే వర్షం రాబోతూ ఉంది. ఈ వర్షం కాదు, కడవరి వర్షం రాబోతూ ఉంది. కాకులన్నీ తెల్ల రంగులు వేసుకునే కాకులు, అర్థమైందా నీకు చెప్తుంది? షోయింగ్ కొంతమంది తెల్ల రంగు వేసుకుంది. ఈ రంగు నువ్వు జుట్టుకి వేసుకున్న రంగు ఏమైపోద్ది చెప్పరేమ్మా? వేసుకున్నప్పుడు భయం లేదుగా, చెప్పడానికి భయమే. నువ్వు జుట్టుకి వేసుకున్న రంగు ఏమైపోద్ది? పోయిద్ది కదా. ఇప్పుడు ఆ కడవరి వర్షం నీ మీద పడి, తొలకరి వర్షం ఎప్పుడో వచ్చేసింది, కడవరి వర్షం నీ మీద పడినప్పుడు నువ్వు కాకివి, నువ్వు కాకిగా ఉండి నువ్వు రంగు వేసుకుంటే నీ గొంతు ఎలాగుంది? కావు 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 కావు. కాకి ఎప్పుడు నువ్వు పైన తెల్లబట్టలు వేసుకున్నావు, నీ స్వభావం ఎప్పుడు కాకి స్వభావమే. నీ స్వభావం మార్చుకోలేదు. ఆ తింగర మైండ్లతోనే మరి దేవుడికి చిరాకు వచ్చేసేది. డ్రెస్ స్టైల్ బాగానే ఉంది కానీ నీ గొంతు చూస్తుంటే నువ్వెవరివి? కాకివి. కొంతమంది కాకులు నాకు ఎదురుపడతా ఉంటారు. వారు తెల్లని బట్టలు వేసుకుంటారు, ఎంటికలన్నీ ముడేసుకుంటారు, చక్కగా పద్ధతిగా ఉంటారు, శరీరం ఏం కనపడదు. కొంతమంది ఆడవాళ్ళు మొత్తం కప్పేసుకుంటారు. కొంతమంది ఆరాధన ముసుగులన్నీ వారు నేను ఎగతాలు ఏం చేయట్లేదు, కొంతమంది గురించి చెబుతున్నాను. అందరూ అలా ఉంటారు కదా, ముసుగులన్నీ మీద వేసుకొని ఆరాధన చేస్తారు. కానీ వారు పావురంగా కనపడతారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కొంతమందితో మాట్లాడానండి. మన చర్చిలో ఉన్నారు, ఇతర నాకు అభిమానులు బోల్డ్ మంది ఉన్నారు ఊర్లలో. అలా గొంతు చూడంగానే స్టన్ అయిపోయింది. ఓహోహో, ఈ రంగంతా పోవాలంటే నేను పోగొట్టలేను. కడవరి వర్షం రాబోతుంది. నికోదేమో నువ్వు మారు మనసు పొందాలి. నీకు వాక్యం తెలిస్తే ఎవడికి ఎక్కువరా? నీకు మారు మనసు లేదు నికోదేం. నువ్వు నీటి ద్వారా, ఆత్మ ద్వారా, ఇంకా గాలి ద్వారా నువ్వు స్పర్శించబడి, దర్శించబడి నువ్వు మారు మనసు పొందితేనే నా రాజ్యంలో నీకు ప్రవేశం ఉందని దేవుడు నికోదేముతో మాట్లాడాడు. ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు నాది కాదులే అనుకో మాకు. దేవుడికి సమస్తం తెలుసు, ఆయనకు తెలిసే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కవరింగ్లు చేసుకున్నావా, నీ బతుకు రేపు పొద్దున వీధుల్లో పట్టబయలు అయిపోతుంది. నువ్వు ఇప్పటికిప్పుడు నీ తప్పు తెలుసుకొని ఒప్పుకుంటే నిజమే ప్రభువా, నేను ఇంకా మారు మనసు పొందలేదు, నేను నీటిలో మునుగొచ్చాను కానీ నాలో మారు మనసు, నేను పైన కాకికి తెల్లరంగు వేసుకొని పావురంగా నేను మార్చుకున్నాను అనుకుంటున్నాను కానీ పిల్లంట. కంప్లీట్ చేయండి. పిల్లంట నన్నెవరు? పిల్లంట కంప్లీట్ చేయండి. పిల్లంట నన్నెవరు? అట్టుంది నీ భక్తి. కానీ అందరు నిన్ను
దేవుడు నిన్ను, జయరాజు గారు నిన్ను, కానీ ఏమనట్లేదు. ఎందుకంటే ఆ వర్షం వస్తుందిగా, ఆ వర్షం వస్తుందిగా. అప్పుడు నువ్వు కాకిగా మారిపోతావు, నేను ఈడ్చుకెళ్ళిపోయి నరకంలో వేసేస్తాడు యేసుప్రభు. ఈరోజైనా మార్చుకొని దొంగ భక్తి తొలగించుకుని నిజాయితీగా నేను కాకినే ప్రభువా, నన్ను పావురంగా మార్చని ఈ ఉదయం నువ్వు ప్రార్థన చేసుకో. నికోదేము స్టన్ అయిపోయాడు. ఈయనకి ఎలా తెలుసు నాలో మారు మనసు లేదని? ఎవ్వరు నన్ను కనిపెట్టలేదే, ఈయన ఎలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయాడు నికోదేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు మామూలు ఆశ్చర్యం కాదు, స్టన్ అయిపోయి ఎట్లా ఇంతే. ఇక నోట్లో యేసుప్రభు అన్నాడు, నోరు మీరు ఏగలేకపోతాయి అన్నాడు యేసుప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నికోదేము దేవుని నోట నుండి వినబడుతున్న వాక్యాన్ని నికోదేము విన్నాడు. దేవునికి స్తోత్రం. సారీ వాక్యాన్ని కల్లారా నికోదేము చూశాడు. గట్టిగా చప్పుళ్ళు కొడుతూ దేవుని నామాన్ని గణపరచండి. నేను మొదట చెప్పిన మాట తప్పు. దేవుడు వాక్యాన్ని బోధించడం కాదు, దేవుడే వాక్యమై ఉన్నాడు. నికోదేము కళ్ళ ఎదుట క్లియర్గా వాక్యాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నికోదేములో ఉన్న తప్పుని దేవుడు బయట పెట్టాడు, నికోదేము రూపాంతరం చెందడం ప్రారంభించాడు, పరివర్తన చెందడం ప్రారంభించాడు, మారు మనసు పొందడం ప్రారంభించాడు. హల్లెలూయా. నా వైపు చూస్తూ వినండి. కొన్ని మాటలు డిక్షనరీలో కూడా దొరకవు నీకు. పరలోకముల నుంచి పట్టుకొని వచ్చాను. అందుకే నీరసపు గొట్టు మొహాలతో కింద చూడొద్దు, పైకి చూస్తే దేవుని వాక్యమని క్లియర్గా అర్థమవుతుంది. నికోదేము వెన్నెల వెలుగులో దేవుని వద్దకు వెళ్ళాడు. రాత్రి దేవుని వద్దకు వెళ్ళాడు. ఆ వెన్నెల వెలుగులో ఆ రాత్రి నికోదేము మీద ఉదయించిన సూర్యుడు, నీతి సూర్యుడు ఉదయించాడు. హల్లెలూయా. యేసు ప్రభువా, నాకున్న డబ్బు నీ ముందు పనికి రాదు, నాకున్న హోదా నీ ముందు పనికి రాదు, నా పరిసయత్వం, నా సన్నిహితిలో ఉన్నటువంటి సంఘ సభ్యత్వం కాటు పనికి రాదు ప్రభువా. నీవు మెస్సయ్యా, నీవు వాక్యమై ఉన్నావు. హల్లెలూయా. నికోదేము సంపూర్ణంగా రూపాంతరం చెందడం ప్రారంభించాడు. కాకి స్వభావం తొలగిపోతుంది. నికోదేములో ఒక నూతనత్వం ఉట్టిపడతా ఉంది. నికోదేములో పావురపు స్వభావం వస్తూ ఉంది. నికోదేములో దేవుడి వాక్యము పరివర్తన చెందుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను ఈ రోజున సందర్శించును గాక యేసు నామములో. Oh, you need encounter with the Lord. యేసు నామములో నీకు ప్రభువు సందర్శనము ఈ ఉదయం కలుగును గాక. నీకు దేవుని సందర్శనము కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి ఆకాశం వైపు చూసి ఐ నీడ్ అండ్ ఎన్కౌంటర్ అని చెప్పండి. నాకు నీ సందర్శనం కావాలని చెప్పండి. చెప్తూనే ఉన్నా, నాకు నీ సందర్శనం కావాలని చెప్పండి. ఐ నీడ్ అండ్ ఎన్కౌంటర్. నాకు నీ సందర్శనం కావాలి. నా కాకి స్వభావం పోవాలి, పావురపు స్వభావాలు రావాలి. నికోదేము రూపాంతరం పొందినట్లు మీరు చెప్తూనే ఉండండి. ఐ నీడ్ అండ్ ఎన్కౌంటర్. ఓ, నాకు యేసయ్య నీ సందర్శనము కావాలి. అందరూ ఒకసారి నా వైపు చూడండి. దేవుడు అబ్రాముని ఎన్కౌంటర్ చేశాడు. అబ్రాముని దేవుడు దర్శించినప్పుడు, అబ్రాముని దేవుడు సందర్శించినప్పుడు అబ్రాము అబ్రహాముగా మారినట్లు మనం చూస్తా ఉన్నాం. యాకోబుని దేవుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు, యాకోబుని దేవుడు సందర్శించినప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నత్తివాడైన మోషేని దేవుడు సందర్శించినప్పుడు ఆ నత్తివాడు ఒక ప్రవక్తగా, నాయకుడుగా మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు, గొర్రెలు కాచుకుంటున్న దావీదుని దేవుడు సందర్శించినప్పుడు అతడు రాజుగా పరివర్తన చెందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు, సాధారణమైన జాలర్లు, చేపలు పట్టే జాలర్లని దేవుడు సందర్శించినప్పుడు వారు ఇదిగో యూదయ సమరయ ఇదిగో పట్టణములను, బూది గంతములను కదిలించే అపోస్తలులుగా మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో లాటరీ కాదు, దేవుని సందర్శన మన జీవితంలో కావాలి. అందరూ నా వైపు
వైపు చూసి దేవుని వాక్యాన్ని వినండి. దేవుని సందర్శనం నా జీవితంలో కావాలి. ప్రసంగాలు చెప్పేవాళ్ళు కుప్పలు కుప్పలు ఉన్నారు, ప్రసంగాలు చెప్పేవాళ్ళు వేల కొలిది ఉన్నారు. ఎవరైనా నన్ను దేవుని సందర్శనానికి పంపగలరా? ఎవరైనా దేవుడు నన్ను సందర్శించేటట్లు ప్రసంగించగలరా? ఎంతో మంది ప్రసంగాలు చెప్పేవారు, మీకు కూడా మైక్ ఇస్తే ఎంతో మంది మీలో ప్రసంగాలు అనర్గళంగా చెప్పగలరు, మీకు వచ్చిన మాటలు చెప్పగలరు. ప్రసంగాలు చెప్పేవారు కాదు ఈ కాలంలో కావాల్సింది. నన్ను యేసుకి ఎన్కౌంటర్ చేసే సేవకులు కావాలి. నా వైపు చూడండి, నన్ను క్రీస్తుకి ఎన్కౌంటర్ చేసే సేవకుడు కావాలి. ప్రసంగాలు ఎవడైనా చేస్తాడు. నెల రోజులు సంవత్సరం బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి బైబిల్ పట్టుకొని బయటికి వెళ్ళి ప్రసంగాలు చేసేవారు కాకులలుగా ఉన్నారు, పుడుతున్నారు. ఇంకా బైబిల్ కాలేజీలన్నీ నిండిపోయాయి, బైబిల్ కాలేజీలన్నీ నిండిపోయాయి. ఎంతో మంది ఒక్క రోజుకొచ్చుకుని 100 మంది సావుకులుగా బయటకు వస్తున్నారు. ప్రసంగాలు చెప్పేవారు వద్దు నాకు, వేల కొలది ప్రసంగాలు చెప్పేవాళ్ళు నాకు వద్దు. ఎవడైనా ఒక్కడు నన్ను యేసుకు ఎన్కౌంటర్ చేసేవాడు కావాలి. యేసు దర్శనం నాకు కలిగించే ఉపదేశాలు చెప్పేవాడు కావాలి. ఏ అపోస్తలిక్ సంఘం, నాకు కావలసిన దైవం, నీకు కావలసిన దైవం. మనము ఖచ్చితంగా యేసుకు సందర్శించబడాలి. I need an encounter, Father. I need an encounter. నేను నీ సందర్శని పొందాలి. ఇంకెన్ని సంవత్సరాలు ఉపదేశం వినాలయ్యా, ఇంకెన్ని సంవత్సరాలు వాక్యాలు వినాలయ్యా. నన్ను నీ నీరు, నన్ను నీ గాలి, నన్ను నీ ఆత్మ దర్శించుదురుగాక. చప్పట్లు కొట్టి ఎన్కౌంటర్ జరుగుతుండగా రుమాందనమౌషధారమా దీవాలమౌదనమౌషా ఓ కాందనే. గట్టిగా 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 యేసుకు నిన్ను సందర్శించుచున్నాను. యేసు నిన్ను సందర్శిస్తా ఉన్నాడు. నింపబడు నింపబడు. అన్య భాష అన్య భాష. గట్టిగా గట్టిగా ఆపద్దు. దేవుని సైన్యం లేపబడబోతా ఉంది. కమాన్ 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 కమాన్. ఎన్కౌంటర్ జరుగుతా ఉంది, ఎన్కౌంటర్ జరుగుతా ఉంది. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, ఆయన నిన్ను సందర్శిస్తున్నాడు. అదిగో రిసీవ్ 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 రిసీవ్. ఒక బలమ yes 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 yes. నింపబడి నింపబడి. కమాన్ 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 కమాన్. God army is coming up coming up coming up. ఒక సైన్యం లేపబడుతుంది, ఒక సైన్యం లేపబడతా ఉంది. ఓ అదిగో 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 అదిగో. దినమో షాదినిమో ఘనాదనమాస్ దినిమో రిమో దినిగరో షోదర బలరమో దినే సుగోదరి బలరమో శంకర బల. హల్లెలూయా. నా వైపు చూడండి. మీరు అభిషేకం పొందుకున్న వెంటనే కళ్ళు తెరిచి నా వైపు చూడొచ్చు, నో ప్రాబ్లం. ఎన్కౌంటర్ జరగాలి. గాడ్ ఆర్మీ ఈజ్ కమింగ్ అప్. ఇక్కడ ఒక సైన్యం లేపబడబోతా ఉంది. దేవుని సైన్యం ఇక్కడ లేపబడబోతా ఉంది. ఆ రాత్రి నికోదేముకు నిద్ర లేదు. దేవుడి ఎన్కౌంటర్ నికోదేముకు జరిగింది. దేవుడు నికోదేముని సందర్శించాడు. ఆ రాత్రి నికోదేము నిద్రపోలేదు. టుడే నైట్, ఈ రాత్రి కొంతమందికి ఇళ్లలో నిద్ర పట్టదు. పరలోకం నుంచి దేవదూతలు మీ పడక గదిలో తిరుగుతూ ఉంటారు. కొంతమంది రాత్రి నిద్రపోరు మీ ఇళ్లలో. కొంతమంది దర్శనాల మీద దర్శనాలు చూడబోతున్నారు ఈ రాత్రి. ఈ రాత్రి కొంతమందికి ఎవరికో నిద్ర పట్టట్లేదు. నికోదేముకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఈ రాత్రి కొంతమందికి ఎవరికో నిద్ర పట్టదు. మీ గదులన్నీ షకైనా మహిమ తిరుగుతూ ఉంటుంది. మీ గదుల్లో దేవుని దూతలు సంచరిస్తూ ఉంటాయి. నా దేవుడు నిన్ను ఈ రాత్రి నిద్రపోనివ్వడు. నీ పిల్లల గురించి, నీ గురించి దర్శనాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. ఈ రాత్రి నీకు దర్శనాలు కలగబోతున్నాయి. సమ్వన్స్ విజన్స్ కలగబోతున్నాయి. కొంతమందికి విజన్స్ ఈ రాత్రి, కొంతమందికి నిద్ర పట్టదు యేసు నామములో. హల్లెలూయా. నా వైపు చూడండి, ముగించేస్తున్నాను. ఎంత మేము చాలా ఎంజాయ్ చేస్తున్నామండి వాక్యం వింటూ. పరిశుద్ధాత్మలన్న వారి చేతులైతే ఒక్కసారి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి కొంతమంది నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదయా అంటే
ఒకవేళ నువ్వు మత్తు బిల్ల వేసుకుని పడుకున్నా నీకు నిద్ర రాదు. ఎందుకంటే నీ బిడ్డల భవిష్యత్తు గురించి దేవుడి రాత్రి కొంతమంది తల్లులకు దేవుడు చూపించబోతున్నాడు. కొంతమంది తండ్రులకి నీ కూతుర్ల నీ కొడుకుల చరిత్రలు దేవుడు చూపించబోతున్నాడు. కొంతమంది తలగళ్ళ దగ్గర ఆ హెవెన్ ఏంజల్స్ వచ్చి అలా తిరుగుతూ ఉంటాయి. కొంతమంది నిజమే నైట్ కొంతమంది రోగాలని కొంత దూతలు వచ్చి తాకి తొలగించబోతూ ఉన్నాయి. కడుపులో ఉన్న గడ్డలను ఈ రాత్రి కొన్ని దూతలు వచ్చి కరగజేయబోతూ ఉన్నాయి. కొంతమంది పిల్లల్ని చదువుల్లో వీక్గా ఉన్న పిల్లల్ని కొంతమంది దూతలు ఆకాశం నుంచి వచ్చి తలను తాకితే వాడు మెరిట్ స్టూడెంట్గా మారిపోబోతూ ఉన్నారు. ఓ 3rd ర్యాంక్, 4th ర్యాంక్, 5th ర్యాంక్, 10th ర్యాంక్ అసలుకి ర్యాంకుల్లో అసలుకి కనపడిన వాడు, ఓ నీ కొడుకు నీ కూతురు ఈ రాత్రి కొన్ని దూతలు వచ్చి నీ పిల్లల మీద చేతులుంచగా వాడు ఈ ఇయర్ వాడు 1st ర్యాంక్ రాబోతా ఉంది యేసునామములో. ఈ రాత్రి సూపర్ న్యాచురల్ స్పిరిట్ ఈ రాత్రి మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా మీ కదుల్లో సప్ 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 అని కదలబోతాం. యోహాను సువార్త మీరు తెరవద్దు, నా వైపు చూడండి. ఎంజాయ్ చేస్తున్న మనవరి దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని 7వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదివితే అధ్యాయంలో దేవాలయపు సైనికులు వచ్చి యేసుని అరెస్ట్ చేయడానికి వచ్చారు. కొంతమంది సైనికులు దేవాలయం నుంచి యేసుని అరెస్ట్ చేయడానికి వచ్చారు. కానీ ఆయన అరెస్ట్ చేయకుండా తిరిగి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొంతమంది సైనికులు యేసు ప్రభువుని అరెస్ట్ చేయాలని వచ్చి ఆయన అరెస్ట్ చేయకుండా తిరిగి వెళ్ళారు. ఖయాఫా టైం చూస్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడు. ఎక్కడున్నారు మీరు, ఎంతసేపు ఏంటి, యేసుని అరెస్ట్ చేసుకొని తీసుకురండి. ప్రధాన యాజకుడు ఖయాఫా కబురు పంపిస్తున్నాడు. అయ్యా ప్రధాన యాజకుడా, మేము అరెస్ట్ చేయడానికి వెళ్ళాము కానీ ఆయన మాటలు మమ్మల్ని అరెస్ట్ చేసేసాయి. గట్టిగా చప్పులు కొడితే ప్రభు నమ్మని కనపడి. మేము ఆయన చేతులకి సంఖ్యలు వేయడానికి వెళ్ళాము కానీ ఆయన నోట నుండి వెలువడిన మాటలు మమ్మల్ని కట్టి పడేసి మీ వద్దకు పంపాయి. ఆయన మామూలు వాడు కదా, ఆయన మెస్సయా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాట్లాడుతూ ఉండగా భూమి మీద ఏ నరుడు మాట్లాడిన మాటలు ఆయన నోట్లోంచి మేము విన్నాం. మేము అరెస్ట్ చేయడానికి వెళ్ళాం మహాప్రభు, ఆయన మమ్మల్ని అరెస్ట్ చేసేసాడు మాటల ద్వారా. తాళ్ళు ఒకటే లేవు కానీ మాటలతో కట్టి పడేశాడు. మా వల్ల కాదయ్యా, ఇంకో గుంపును పంపించమన్నాడు. ఆ కయాఫా ఇంకో గుంపును పంపించాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు ప్రసంగాలు చేస్తుంటే బిత్తరబోతున్నారు జనాలందరూ కూడా. గవర్నమెంట్లు, ప్రభుత్వాలు ఆశ్చర్యపోతున్నాయి. యేసు ప్రభు ఆ రోజు నుంచి ప్రసంగాలు చేయటం మొదలుపెట్టారు. అయితే వినండి, దేవుని వాక్యాన్ని ప్రసంగాలు చేయటం మొదలు పెడతా ఉండగా ఇక తీవ్రమైన ఒత్తిళ్ళు గవర్నమెంట్ నుంచి ఆయన కలుగుతూ ఉన్నాయి. ఒత్తిడితో ప్రసంగం చేస్తున్నాడు. యేసు ప్రభుని తిడుతున్నారు. బయల్జెబూలు దేవుడు అంటున్నాడు. బయల్జెబూలుకి దయ్యానికి అధిపతి అని తిడుతున్నారు. ఆయనని అక్రమమైన కేసులు ఆయన మీద పెట్టి నోటీసులు పంపుతున్నారు. ఆయన ఒకానొక దినమున ఒత్తిడితో ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైతే ఒత్తిళ్లలో ఉన్నారో వారి అభిషేకం పెరగబోతుందని దేవుడి ఉదయం మాట్లాడుతున్నారు. ఒత్తిళ్లలో ఉన్నవారి అభిషేకం పెరగబోతా ఉంది. సమస్యలో ఉన్నవారి అభిషేకం పెరగబోతా ఉంది. యేసు ప్రభు ఒత్తిళ్లలో ఉన్నప్పుడే ఆయన అభిషేకము 2 అంతులుగా, 1000 అంతులుగా, 100 అంతులుగా, వేల కోట్ల మిలియన్స్గా ఆయన అభిషేకం పెరిగిపోయింది. హల్లెలూయా. ఈ ఒత్తిడిలోని అభిషేకం పెరగబోతుందని పక్కన వారికి చెప్పండి. ఇంకో బ్యాచ్ని పంపారు. ఖయాఫా ఇంకో బ్యాచ్ని పంపాడు. ఇంకో బ్యాచ్ని పంపితే యేసు ప్రభు అన్నాడు, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? అవును, నేను అరెస్ట్ చేయడానికి వచ్చామంటున్నారు వాళ్ళు. నన్ను మీరు అరెస్ట్ చేయడానికి నేను గొర్రెను కాదు, నేను సింహాన్ని, నేను గర్జించు సింహాన్ని. ఆయన గర్జిస్తున్నాడు. కయాఫా సైన్యాన్ని భయపెడుతున్నాడు. కయాఫా సైన్యం వణికిపోతా ఉంది. కయాఫా టైం చూసి ఫోన్ చేశాడు. వస్తున్నాం, ఆయనతో కాదు మేమే వస్తున్నామన్నారు. వాళ్ళు వెళ్ళారు. ఏంది మీ పరిస్థితి ఏంది? ఆయన మ్యాక్ కాదు, ఆ మనుషులు వెళ్ళి కయాఫాతో చెప్పారు, ఈ మనుషుల్లాగా మాతో ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు.
మేము ఆయన ఏం చేయలేం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే దేవుడు గర్జించాడు అన్న విషయాన్ని నికోదేము విన్నాడో, మళ్ళీ నికోదేము దగ్గరికి వచ్చాం. వినండి, రాత్రి వేళ నికోదేము ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎప్పుడైతే యూదా గోత్రపు సింహము గర్జించిందని విన్నాడో మనోడు గొంతు రైజ్ అయింది. రహస్య శిష్యుడు బహిరంగ శిష్యుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే యూదా గోత్రపు సింహం గర్జించిందని విన్నాడో, యోహాను సువార్త 7వ అధ్యాయము 50-51 ఒకసారి చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 50 చదవండి ఫస్ట్. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. చాలు, నా వైపు చూడిక. తర్వాత మీరందరూ నన్ను కలవండి, మీ కొరకుని ప్రార్థన చేస్తాను, బైబిల్స్ ఫాస్ట్గా తీసి అభిషేకాన్ని ఇస్తాను. మీ వేగం పెరగబోతా ఉంది. శ్రేష్ఠలో ఉన్న దేవుని అభిషేకం చివరి దాకా వృత్తుల మీదకి వచ్చేయాలంతే. వెంటనే చదివేసింది చేస్తున్నాము. ఏం జరిగిందో తెలుసా? ఏంట్రా నువ్వేంటి ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు మాలో ఒకడో కదా అంటున్నారు వీళ్ళు నికోదేమును పట్టుకొని. అప్పుడు దాకా వాళ్ళలో కలిసిపోయాడు. పరిసేడు కదండి నికోదేము, శాస్త్రి కదండి, గొప్ప జ్ఞానవంతుడు కదండి, పండితుడు కదండి, ఆస్తిపరుడు కదండి, వాళ్ళలో కలిసిపోయాడు కదా. ఎప్పుడైతే యూదా గోత్రపు సింహం గర్జించిందో నికోదేము వెంటనే లెగిచి రహస్య శిష్యుడిని మర్చిపోయాడు. వెంటనే లెగిసి ఆయనని ఎవ్వడు చెరపట్టలేడని వాగ్దానం చేశాడు. మిమ్మల్ని చూసినట్టుగా వాళ్ళ మనుషులు నికోదేముని చూసి, ఎవడోరా నువ్వు మావాడు ఏంటి ఆయన గురించి మాట్లాడుతున్నా? జూడా గోత్రపు సింహం గర్జించింది, నేను సైలెంట్గా ఉన్నాను. నేను సైలెంట్గా ఉండమంటారేంటి నన్ను? ఇంతకాలం శ్రమల కాడి కింద మగ్గిపోయాను. నా యూదా గోత్రపు సింహం నా లాంటి వారి కొరకే ఈ ఉదయం గర్జించుతున్నది. ఎవరైతే రహస్యముగా ఏడుస్తున్నారో వారి ప్రతిఫలం ఇవ్వటానికి యూదా గోత్రపు సింహం గర్జించింది. ధైర్యముతో చప్పట్లు కొట్టండి. ఈ యూదా గోత్రపు సింహం గర్జించింది. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. మీలో ఒకడిని కాదు, నేను క్రీస్తు సాక్షిగా ఈ రోజు నుంచి మారిపోతున్నాను. ఇన్నాళ్ళు రహస్య శిష్యుడిగా బ్రతికాను. ఇన్నాళ్ళు నా కన్నీరు ఎవరికి తెలియదు. ఇన్నాళ్ళు నా కష్టానికి ప్రతిఫలం రాలేదు. ఇప్పుడు నా జూడా గోత్రపు సింహం గర్జించి నాక నేను ఏడవనుక, నేను ఏడవనిక. నా ఏడుపుకు ప్రతిఫలము పొందబోతా ఉన్నాను. నా కష్టానికి ప్రతిఫలము కొయ్యబోతా ఉన్నాను. నా కన్నీటికి పంటలను చూడబోతా ఉన్నాను. నా ప్రయాసకి కష్టము నేను అనుభవించబోతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు అపోస్తలిక సంఘం ఒక్క రోజు కూడా ఖాళీ ఉండకుండా కృతజ్ఞత మీటింగ్స్ పెట్టుకోబోతోంది. ఇన్ని సంవత్సరాలు ఇక మనం మౌనంగా ఉన్నాం. ఈ రోజు నుంచి రోజుకొకరు సాక్ష్యం చెప్పాలి యేసునామములో. ఇది మన మౌనంగా ఉండే కాలము కాదు. మన జూడా గోత్రపు సింహం మన కొరకు గర్జించాడు, మన కొరకు గర్జించాడు. నీ మీద ఉన్న రోగములు కొట్టివేయబడుతున్నాయి, శాపాలు తొలగిపోతున్నాయి, అప్పుల కాడి విరిగిపోతుంది, దరిద్రపు కాడి విరిగిపోతుంది, అనారోగ్యపు కాడి విరుగుతుంది, మాంత్రిక పైశాచిక పొలివేర శక్తుల ప్రభావము నశించుచున్నదే యేసునామములో. నీవు నోరు తెరిచి సాక్ష్యం చెప్పబోతా ఉన్నావు. నీవు నోరు తెరిచి సాక్ష్యం చెప్పబోతా ఉన్నావు. పక్కన వారికి చెప్పండి, నువ్వు ధైర్యంగా ఉండు, మన యూదా గోత్రపు సింహం గర్జించింది, నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. నువ్వు సాక్ష్యాలు చెప్తావు. ఇంకో విషయం చెప్పనా, రహస్యంగా ఏడ్చిన ఏడుపుకు నువ్వు పంట కోయిపోతావు ఉన్నావు. ఎందుకంటారు? సింహం గర్జించింది, భయపడాల్సిన పని లేదు ఇక. రహస్యమైనటువంటి కాడి కిందకి నలిగిపోవాల్సిన అవసరం లేదు ఇక.
గొంతు ఎత్తి ప్రతి సందులో మీ కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఉంటున్న ఇంటి బయట సందులు బహిరంగ సభలు జరగబోతున్నాయి. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీ గోత్రము, నీ యూదా గోత్రపు సింహము గర్జిస్తా ఉన్నది. కొంతమంది హాస్పిటల్స్కి వెళ్లకుండా రోగులు స్వస్థపడి మీటింగ్ పెట్టబోతా ఉన్నారు. కొంతమంది కుమార్తెలకు వివాహాలు జరిగి మీటింగ్ పెట్టబోతా ఉన్నారు. కొంతమంది కుమారులకు వివాహాలు జరిగి సభలు పెట్టబోతా ఉన్నారు. కొంతమంది మెడికల్ సైన్స్కి అర్థం కాని కార్యాలు జరిగి మీటింగ్స్ పెట్టబోతా ఉన్నారు. కొంతమంది 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అప్పులు తీరిపోయి మీటింగ్స్ పెట్టబోతా ఉన్నారు. హల్లెలూయా. మన యూదా గోత్రపు సింహం గర్జించింది కనుక మనము కూడా యూదుల్లో మీటింగ్స్ పెట్టి మనం గర్జించబోతా ఉన్నాం. వండర్ ఆఫ్ మిరాకిల్స్ నువ్వు నీ నోటి ద్వారా నువ్వు సాక్ష్యం చెప్పబోతా ఉన్నావు. ఇన్ని సంవత్సరాలు మగ్గి నలిగిన నీవు నీ సందులో నువ్వు ఒక గొప్ప ఘనత ఉండాలంటే నువ్వు మీటింగ్ పెట్టించాలి. ఈ ఇంటి బయట మీటింగ్ జరగాలి. నీ ఇంటి బయట మీటింగ్ జరగాలి. నీ ఇంటి పైన మీటింగ్ జరగాలి. ఆ మీటింగ్కి నిన్ను దూషించిన శత్రువులందరూ నువ్వు పిలవాలి. నీ వైపు కన్నెర్ర చేసి చూసిన వారిని పిలవాలి. నిన్ను దూషించిన వారు, అవమానించిన వారు, నిన్ను చూసి ఎక్కిరి నవ్వులు నవ్విన వారిని పిలవాలి. నా యూదా గోత్రపు సింహము గర్జించింది. నేను మౌనముగా ఉండగా సాక్షిగా నిలబడుతుంది. నా పంట నా చేతికి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. నికోదేము బయటపడిపోయాడు. ఎంతకాలం సింహం గర్జించేసింది. లెగిచాడు. ఆయనని ఎవడు చెరపట్టలేడు. మన వయసులు కూడా రైజ్ అవ్వబోతావు. కయ్యకైమని అరవడానికి కాదు, సాక్ష్యాలకి, పంటలు కోసుకోవడానికి బహిరంగంగా దేవుడు మన కార్యాలు చేయబోతున్నాడు. ఆ రోజు అయిపోయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇద్దరు మాత్రం అక్కడే ఉండిపోయారు. వాళ్ళ పేర్లు అరిమత, యోసేపు, నికోదేము. వెళ్ళిపోయారు. అరిమత యోసేపు అంటున్నారు. అరిమత యోసేపు, అన్నా ఏంటన్నా ఏమైంది? నికోదేమన్నా ఏమైంది? నికోదేము చెప్తున్నాడు, వెన్నెల రాత్రి బైబిల్ క్లాస్కి వెళ్ళాను దేవుని దగ్గరికి. సూర్యుడు నా మీద ఉదయించాడు. రాత్రి సూర్యుడు ఉదయించడం ఎప్పుడైనా విన్నావా, చూసావా? అరిమత యోసేపు అంటున్నాడు, లేదే, నా జీవితంలో ఎన్కౌంటర్ జరిగింది. ఆయన యేసయ్యా రాత్రి నన్ను, వెన్నెల రాత్రిలో సూర్యుని వరే నన్ను దర్శించాడు. దేవునికి స్తోత్రం కలిగిన. నీరు చేత, ఆత్మ చేత, గాలి చేత నన్ను అభిషేకించి నన్ను దర్శించి స్పందించి నాలో ఒక పరిపక్వత తీసుకుని వచ్చాడు అని అరిమత యోసేపుకి నికోదేము చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అయితే వీళ్ళిద్దరు అంటున్నారు, ఈయన ఖచ్చితంగా మెస్సయ్యా. ఈయనని ఏ క్షణమైనా కయాఫా ప్రజలు పట్టుకెళ్ళిపోవచ్చు, జైల్లో వేసేయచ్చు. ఈయనెవరు? మెస్సయ్యా. ఏ క్షణమైనా ఈయన్ని వాళ్ళు చంపేయచ్చు. ఈయనెవరు? మెస్సయ్యా. దేవునికి స్తోత్రం కలుగునగా. యెరూషలేములో ఆయన ఖచ్చితంగా చంపబడతాడు, ఖచ్చితంగా చెరక తీసుకెళ్ళిపోతారు. ఈయన మెస్సయ్యా, కన్ఫామ్గా ఈయన మెస్సయ్యా. ఎందుకంటే వెన్నెల వెలుగులో సూర్యుని చూపించాడు రా బాబా. రాత్రి వేళ అర్ధరాత్రి స్నేహితుడిగా నాకు మారిపోయాడు ఆయన ఎన్కౌంటర్ నాకు జరిగింది. ఈయన మెస్సయ్యా. ఈయన గురించి చెప్పిన ప్రతి ప్రవచన గ్రంథం నెరవేరబోతా ఉంది. ఈయన చెరపట్టబడతాడు, ఈయన యెరూషలేములో చంపబడతాడు. కానీ ఈయన సమాధి తాత్కాలిక సమాధిగా ఉండబోతుంది. అయ్యగారు చెప్పాడు, 3 రోజుల సమాధి. ఈయన సమాధి తాత్కాలిక సమాధి, కానీ మనుషుల సమాధి శాశ్వత కాలమైన సమాధి. ఈ ప్రపంచంలో ఏ మానవ కోటికి లేని ఒక్క కృప యేసు ప్రభు కలుగున్నారు. ప్రతి మానవుని సమాధి శాశ్వతముగా ఉంటే ఒక్క నరుడు, అదేనండి దేవుడు నరుడుగా వచ్చాడే, ఆయన సమాధి తాత్కాలిక సమాధిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు వెళ్ళిపోతున్నాడు సడన్గా. ఏ యోసేపు? ఆది కాండంలో యోసేపు కాదు, అరిమత యోసేపు. అది మరి అది చెప్పు. ఏ యోసేపు?
తొందరగా వెళ్ళిపోతున్నాడు. నికోదేమో, రే తమ్ముడా ఏంటి వెళ్ళిపోతున్నావు? నేను యేసయ్యకి తాత్కాలిక సమాధి సిద్ధపరచాను. అయితే నికోదేము కూడా పరిగెడుతున్నాడు. అన్నా 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 అరిమత్తయి యేసు, నువ్వెక్కడికి? బోలము, సుగంధ ద్రవ్యాలు, రసాయనాలు సిద్ధపరచడానికి నేను వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సిలువ అనే మ్రాను వంగిందో, ఇద్దరు రహస్య శిష్యులు అక్కడికి వచ్చారు. చాలా మంది యేసయ్య శరీరాన్ని అపవిత్రపరిచారు. చాలా మంది నా యేసయ్య శరీరాన్ని అపవిత్రపరిచారు. ఆయనను గుద్దారు, ఆయనను చంపకేసి లాగారు, ఆయనకు చేదు తిరగని అందించారు, ఆయన బట్టలను పీకేసి చీట్లేసి. నా యేసు శరీరం అపవిత్రమైపోతే వీరిద్దరు మాత్రమే యేసయ్య శరీరాన్ని కాపాడుతున్నారు. అందరూ యేసయ్య శరీరాన్ని అపవిత్రం చేస్తే వీరిద్దరు మాత్రం యేసయ్య శరీరాన్ని కాపాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలగలేదా? వాళ్ళిద్దరే సిలువ మ్రానుపై వంగిన యేసు వద్ద ఉండి పిలాతుని పర్మిషన్ అడిగి నికోదే, అరిమత్తయి యోసేపు, ఆయన శరీరమును మేము తీసుకెళ్తాం. ఆయన శరీరమును అనేక మంది అపవిత్రం చేశారు. మేము ఆయన శరీరమును అపవిత్రపరచకూడదు అనుకుంటున్నాం. ఆయన శరీరమును మేము భద్రం చేయాలని ఆయన యొక్క దేవుడు నాతో అన్నాడు. దేవుని శరీరం బాగోగులు నేను చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక నా సేవ ప్రారంభంలో దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు. నీ సేవలోకి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, జయరాజ్ నా శరీరం యొక్క బాగోగులను చూసుకోవాలిరా. ఆయన శరీరం ఇదే, సంఘమే ఆయన శరీరం. యేసయ్య నాతో చెప్పాడు, నా శరీరపు బాగోగులను చూసుకోవాలి. ఒక ఇద్దరు రహస్యపు శిష్యులు ఆయన శరీరమును కాపాడుతున్నారు. సేవకులముగా మేము ఏం చేయాలంటే క్రీస్తు శరీరమును మేము కాపాడాలి. మేము యేసు శరీరం అన్న వారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘం అట క్రీస్తు శరీరం. ఆ శరీరాన్ని సేవకులు కాపాడాలి. చాలామంది సేవకులు, అందరూ అనట్లేదు, కొంతమంది సేవకులు దేవుని శరీరమును, దేవుని నామమును అపవిత్రపరిచే వాళ్ళు ఉన్నారు. మనకు ఆ శాపం వద్దు, నాకు ఆ శాపం వద్దు. శాపం తొలగిపోవును గాక. సంఘం అనే శరీరము నేను బాగోగులు చూసుకోవాలి. సంఘం అనే శరీరమును నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ శరీరాలు కాదు ఇవి, క్రీస్తు సొత్తు మీరందరూ కూడా. అందుకే ఉపదేశం ద్వారా నేను మిమ్మల్ని కాపాడుకుంటున్నాను. మిమ్మల్ని అంటే క్రీస్తు శరీరాన్ని కాపాడుతున్నాను, క్రీస్తు శరీరాన్ని కాపాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమా ప్రభుత్వంలో సమాధులు పెట్టరు, తెలుసా విషయం? చచ్చిపోయినాక సమాధులు పెట్టరు, సిలువకి వదిలేస్తారండి శవాల్ని. ఆ శవం ఎన్ని రోజులు ఉంటుందో ఉండని, కుళ్ళిపోతుంది, గ్రద్దలు వస్తాయి, కాకులు వస్తాయి, పొడుచుకు తింటాయి. క్రీస్తు శరీరం మీద ఏ గ్రద్దలు వాలకూడదు, క్రీస్తు శరీరం మీద ఏ కాకులు వాలకూడదు. క్రీస్తు శరీరం అనగా మీరే కదా. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. క్రీస్తు శరీరము మీద గ్రద్దలు వాలకుండా దేవుని అభిషేకం ఇప్పుడే మనల్ని కమ్ముకోబోతా ఉంది. క్రీస్తు శరీరం మీద గ్రద్దలు, కాకులు, దుష్ట శక్తులు తొలగిపోబోతా ఉన్నాయి. ఏ సైతానా, నువ్వు క్రీస్తు శరీరాన్ని ఏమీ చేయలేవు, నువ్వేమీ చేయలేవు. ఈ శరీరాన్ని ఏ దయ్యముల ముట్టలే వేస్తున్నా. క్రీస్తు శరీరం ఏ రోగం ఏమీ చేయలేదు, ఏ బలహీనత ఏమీ చేయలేదు, ఏ చాతబడి ఏమీ చేయలేదు, ఏ పైశాచికం ఏమీ చేయలేదు, ఏ పానమతి ఏమీ చేయలేదు. ఓ రా తురా లబాదనా మగ శబాదనా
ఓ, ఇది క్రీస్తు శరీరం, నేనున్నాను, మీకు భయపడొద్దు. ఈ క్రీస్తు శరీరముని ఏ గ్రద్దలు పిక్కు తినకుండా నేను తోలగలిగిన అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడు. మీ మీదకి ఏ గ్రద్దలు వాలనివ్వకుండా చూసుకునే బాధ్యత నాది. మీ మీద ఏ కాకులు వాలకుండా చూసుకునే బాధ్యత నాది. ఎందుకంటే మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు, మీరు దేవుని శరీరమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ మీద ఏ దుష్ట శక్తి అంటదు యేసు నామములో. ఎందుకంటే మీరు క్రీస్తు శరీరము. తోలే దైవజనుడు ఉన్నాడు. గ్రద్దలు వస్తున్నాయి, కాకులు వస్తున్నాయి, కానీ సంగము మీద వాలకుండా పీక్కు తినకుండా దైవజనుడు తోలేస్తున్నాడు. ఎప్పటికప్పటికి కార్యాలు. ఏ చెడు నీ మీద పని చేయకుండా, ఏ రోగము నీ మీద పని చేయకుండా, ఏ చాదాబడి మాదిరిగా పైశాచిక క్రియలు పని చేయకుండా. అంటే నా ఉద్దేశం ఒక్కటే, ఇదిగో అరిమతయ, యోసేపు, నికోదేము దేవుని శరీరమును, గ్రద్దలు దేవుని శరీరాన్ని తినకుండా, కాకులు దేవుని శరీరమును పడవకుండా వారిద్దరు కాపాడినట్లుగా నేను కూడా వాళ్ళతో కలిసి పని చేస్తూ ఉన్నాను. నేను కూడా మీ దేవుని శరీరం మీద ఏ దుష్ట శక్తులు వాలకుండా నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఇటువైపు నుండి నికోదేము వస్తున్నాడు. సంబ్రాణి బోలము తీసుకొని రకరకాల కొన్ని వందల సుగంధ ద్రవ్యాలను ఒక మిలితములో కలిపి ఆయన అంటున్నాడు, అరిమత యోసేపు, నువ్వు శరీరాన్ని దింపి సమాధిలో పెట్టావా? పెట్టానన్నయ్య, తప్పుకో. నా యేసయ్య శరీరం కుళ్ళు పట్టుకుంటేనేనా ఆ శరీరానికి సువాసన, సుగంధ ద్రవ్యాలు రాయాలి. నా యేసయ్య శరీరం వాసన రాకూడదు. నా యేసయ్య శరీరం కుళ్ళు పట్టకూడదు. నా యేసయ్య శరీరం కుళ్ళు పట్టకూడదు. ఓ, ఇదిగో ఈ యొక్క నికోదేమంటున్నాడు, సుగంధ ద్రవ్యాలను మిళితం చేసుకొని యేసు శరీరమునకు సుగంధ ద్రవ్యాలను రాస్తూ ఉన్నాడు. అయితే ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య శరీరానికి అనగా మీరే, మీకు సుగంధ ద్రవ్యాలు రాయబడతా ఉన్నాయి. మీకు సుగంధ ద్రవ్యాలు రాయబడతా ఉన్నాయి. మీరు యేసు నామములో కుళ్ళు పట్టరు. యేసు నామములో మీరు కుళ్ళు పట్టరు. యేసు నామములో మీరు కుళ్ళు పట్టరు. యేసు నామములో మీరు ఈ రోజు నుంచి ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీరు పాట పాడితే సువాసన రాబోతా ఉంది. మీరు నాట్యం ఆడితే సువాసన రాబోతా ఉంది. మీరు నడిస్తే సువాసన రాబోతా ఉంది. మీరు కానుకలు వేస్తే సువాసన రాబోతా ఉంది. మీరు ప్రసంగాలు చెప్తే సువాసన రాబోతా ఉంది. ఎక్కడికెళ్తే ఎక్కడ పరిమళ ద్రవ్య సువాసనలు వెదజల్లబోతా. నువ్వు వెళ్ళు చోట్లకి వాతావరణం మారిపోతా ఉంది. నువ్వు వెళ్ళు చోట్లకు వాతావరణం మారిపోతా ఉంది. చెడ్డ వాసన తొలగిపోయి సువాసన నీలోంచి రాబోతా ఉంది. నువ్వు పాట పాడితే చాలు సువాసన, నువ్వు మాట్లాడితే సువాసన, నువ్వు నడిస్తే సువాసన. క్రీస్తు శరీరానికి కుళ్ళు పట్టకూడదు. క్రీస్తు శరీరానికి కుళ్ళు పట్టకూడదు. మీరందరూ దేవుని సొత్తు, మీ సొత్తు కాదు. మీ పరిశుద్ధకు సువాసనగా వెదజల్లాలి. మీ సాక్ష్యముకు సువాసన. మన చర్చికి వచ్చే వాళ్ళు చూస్తే సాక్ష్యాలు చెప్పి చాలామంది వాళ్ళ సాక్ష్యాన్ని దెబ్బ తీసుకున్న వారు ఉన్నారు మన కళ్ళెదుట. అమ్మా, మీకు చేతులెత్తి దండం పెడతాను. మీరు నీతిగా నిజాయితీగా ఉంటే మైక్ తీసుకొని సాక్ష్యం చెప్పండి. నేను ఇంకా చర్చి మానండి, నేను క్రీస్తుకి సమర్పించుకున్నానండి, క్రీస్తు వాళ్ళలో పడిపోయినండి అని చెప్పొద్దమ్మా. ఎందుకంటే చాలామందిని నేను చూశాను, చెప్పిన వారు చెప్పినట్టే తొలగిపోయారు. అటువంటి వారిని దేవుడు దూషిస్తాడు. అటువంటి వారికి శాపాలు వస్తాయి. మైకులో ఒక మాట చెప్పి సంఘం ముందు సిగ్గు లేకుండా ఎట్లా వస్తున్నారమ్మా. కొంతమంది మానేసి చదువుకున్నారు, కానీ కొంతమంది సిగ్గు లేకుండా మందిరాలకు తలెత్తుకొని వస్తూ ఉన్నారు. నువ్వు మైకులో చెప్పిన మాటలు నీకు గుర్తురావా? యూట్యూబ్లో నువ్వు సాక్ష్యాలు నీకు గుర్తురావా? సిగ్గు లేకుండా నీ సాక్ష్యాన్ని కంపు చేసుకున్నావు. కానీ నా దేవుని శరీరం కంపు కొట్టకూడదని నికోదేము ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితమే దేవుని శరీరమునకు సుగంధ ద్రవ్యాలు రాశాడు. దయచేసి దేవుని శరీరాన్ని కుళ్ళు వాసన రానివద్దు. నువ్వు సాక్ష్యం మందిరంలో చెప్తే నెక్కచ్చుగా నిజాయితీ గట్ల నువ్వు బ్రతికి తీరాలి. నువ్వు మైకులో ఏం చెప్పావమ్మా? నేను సమర్పించుకున్నానని చెప్పావు, గుర్తులేదా? నేను దేవుని మందిరం మానని చెప్పావు, గుర్తులేదా? రోగమైన, బాధ అయినా, తెగులైనా, ఏదైనా దేవుని వదిలిపెట్టనున్నావు, గుర్తులేదా? ఏది వచ్చిన దేవుని మందిరమునకు ఏ ఆటంకం వచ్చని మానకుండా దేవుని సన్నిధికి వస్తానని మైకులో వాగావు, నీకు గుర్తులేదా? బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభమేనని చెప్పావు, గుర్తులేదా? సిగ్గు లేకుండా బజార్లో మనుషుల ముందు ఎలా తిరగబుద్ధి అవుతుంది నీకు? కొంతమంది పేర్లు చెప్పకూడదు, పరువులు పోతాయి.
క్రీస్తు శరీరముతో ఆటలాడుకోవద్దు. క్రీస్తు శరీరం కంపు కొడుతుంది కొంతమంది. క్రీస్తు శరీరాన్ని దయచేసి కుళ్ళు పట్టునివ్వద్దు. నా ప్రభు శరీరం సువాసనలు రావాలి. నా ప్రభు శరీరం సువాసనలు రావాలి. ఓ మీరే నా ప్రభు శరీరం కాబట్టి మీ నోటులో నుంచి, మీ గొంతులో నుంచి వస్తున్న సాక్ష్యం మీ క్రియల్లో జనాలందరూ చూడాలి. నేను ఎంత కష్టపడుతున్నాను తెలుసా అయ్యా? నేను మందిరంలో కొన్ని సాక్ష్యాలు చెప్పున్నానయ్యా. ఆ సాక్ష్యాలు నేను బతుకున్నంత కాలం నా ప్రజలకు నేను చూపించుకోవాలి. నీ శరీరం కుళ్ళు పట్టనివ్వకూడదు ప్రభువా. వీడు ఒకనొక రోజు నా సాక్ష్యం చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నాడని నీ శరీరం నుంచి దుర్వాసన రానివ్వకూడదని ఈ రోజు కూడా ప్రార్థన చేస్తున్నాను. విషయం నీకు తెలుసా అయ్యా? నేను నీ సన్నిధిలో సమర్పించుకున్నానని మందిరంలోకి చెప్పాను. నీకు నేను మాటించానయ్యా, నేను చావైనా రేవైనా సమర్పణ సేవ చేయాలయ్యా. నీ శరీరం కుళ్ళు పట్టకూడదు. ఫలానా వాడు ఫలానా సాక్ష్యం చెప్పి పడిపోయాడు, వంగిపోయాడు, అయ్యో పర్లేదులే యవనస్తులే ఏమే చిచి. క్రీస్తు శరీరంలో సువాసనే ఉండాలి. జయరాజు చిన్నప్పుడు సాక్ష్యం చెప్తే ఏంటనుకున్నా? మీకు విషయం చెప్తానా? నా సాక్ష్యం కొంతమంది ఇంకా నమ్మలా. విషయం తెలుసా మీకు? నేను సమర్పించుకున్నానని సాక్ష్యంకో కొంతమంది నమ్మలా. ఆ విషయం తెలుసా మీకు? చిన్నప్పుడు ఇప్పుడు ఇంతే వాగుతారు అనుకుంటున్నా. ప్రభు చెప్పారు, వరే నువ్వు చెప్తుంది కొంతమంది నమ్మలేదు, మరి నీకే వదిలేసాను నేను, నువ్వేం చేస్తావో అన్నాడు దేవుడి వాక్యం చదువుతుంటే. నేను అన్నాను, ప్రభు తెలిసి నీ శరీరాన్ని కుళ్ళు పట్టిస్తాను ప్రభు. నీకు దేవులాంటోడు మా అన్నయ్య అయ్యా, నా తండ్రి అయ్యా, అలాంటి వాళ్ళతో కలిసి సేవ చేస్తాను. నీకు స్తోత్రం కలుగును గాక. నేను పరలోకంలో రేపు చనిపోయి వెళ్ళినప్పుడు నీకోదేమో నాకు వెల్కమ్ పలకాలయ్యా. మన ఇద్దరం ఒకటేనని చేయగలిపి నీకోదేమో వెల్కమ్ పలకాలి. ఎందుకంటే నువ్వు నేను క్రీస్తు శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వలేదు. జైరా జైరా. రేపటి రోజున పల్లిట్ట బయట కూరలుండి జుట్టుకి ఎంటికలు ఎరపోసుకొని రో దయ్యాలు నేను పిలవకూడదు. అలా పిలిచిన ఏంటి? నువ్వు క్రీస్తు శరీరాన్ని ఏం చేసావు? కుళ్ళు పట్టని. నీ సాక్ష్యం అబద్ధం, నీ మాట అబద్ధం, నీ కాకి స్వభావం. మనుషుల ముందే తిరుగుతా ఉన్నాను. నీ కళ్ళ ముందు అనట్లేదు కానీ పక్కన ఉమ్మేస్తున్నారు జనం. బతుకు మార్చుకో. దేవుని సన్నిధిలో ఏం చెప్పావో, దేవునికి ఏం మాట ఇచ్చావో నీ ఖచ్చితంగా బతుకు తీరు. సిగ్గులేని బతుకొద్దు. చచ్చిపో. యెహోషువ పాస్టర్ గారు ఇందాక అన్నారు, చచ్చిపో. నేనే చెప్తున్నా, చచ్చిపో. రాజీ పడవద్దు. దేవునికి స్తోత్రం కలుగునగా. రాజీ పడద్దు. నువ్వు ఇచ్చిన మాట ఎవడన్నా అట్టకిచ్చి నేను బలవంతం పెడితే చచ్చిపో. దేవుని కొరకు చచ్చిపో. ఆ రోజే ఊపిరి ఆగిపోవాలని ప్రార్థన చేసుకో. నీ సాక్ష్యం నేను చెయ్యని రోజున నా కంఠంలో ఊపిరి ఆగిపోవాలి. క్రీస్తు శరీరం వాసన కొట్టకూడదు. నికోదేము ఏం చేశాడు? క్రీస్తు శరీరమునకు సుగంధములు రాశాడు. నువ్వు పాడితే సువాసన, మాట్లాడితే సువాసన, నడిస్తే సువాసన, సాక్ష్యం ఒక సువాసన. యేసన్న గారి సాక్ష్యం ఈ రోజుకి ఒక సువాసనగా వెదజల్లుతుందంటే ఆయన సమర్పణ, ఆయన వైరాగ్యం. క్రీస్తు శరీరాన్ని ఎవ్వరు కుళ్ళు పట్టనివ్వద్దు. నీ కుటుంబాన్ని కూడా దేవుడు కుళ్ళు పట్టనివ్వడు. నువ్వు ఆయన ఇగో ఇది నీది కాదు శరీరం. ఆ విషయం నీకు తెలుసా? ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా నువ్వు కుళ్ళు పట్టనివ్వద్దు. కంఠములో ఊపిరున్నంతకాలం దేవుని కొరకు బ్రతికేటట్లుగా శరీరాన్ని మౌళ్ళు చేయి. ఈ శరీరం మాట నువ్వు కాదు వినేది, నీ మాట శరీరం వినాలి. ఈ శరీరం, శరీరమా తినుము తాగము సుఖించు మానే. నువ్వు క్రీస్తు శరీరానివి. నువ్వు మందిరానికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి, వాక్యం వినాలి, దైవజనుడు చేతి కింద వదగాలి, నీలో సువాసన వెదజల్లాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ చెప్పండి చేతులు ఎత్తి పైకి. సమాధి కార్యక్రమం అయిపోయింది, కానీ ముగించే నా వర్తమానం కూడా అయిపోయింది. సమాధి కార్యక్రమం కూడా. ఎవరు సమాధి కార్యక్రమం? యేసుప్రభు సమాధి కార్యక్రమం ఏమైపోయింది? సామ్యూయల్ గట్టిగా చెప్పినానా? అయిపోయింది. నా ప్రసంగం కూడా ఏమైపోయింది? అయిపోయింది. చెక్కినాక
ఎట్టా చెబుతాడులే మా పాస్టర్ గారు అనుకుంటున్నా. అయిపోయింది. నేను నిజం చెప్పినా నమ్మరు కొంతమంది. ఎందుకో అమ్మా నేను ప్రభు శరీరాన్ని కుళ్ళు పట్టినా నిజంగానే అయిపోయింది తండ్రి. చూసుకోదా బుక్ చూసుకోదా. టైములు చూస్తున్న వారికి దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు. మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి తల్లా, మీ బిక్కమొహం నాకెందుకు దరిద్రం, పోండి వినేవాళ్ళు అంటారు. దేవునికి స్తోత్రం. నేనైతే పెరుగన్నం, ఇప్పుడు పెరుగన్నం ఇంతే తింటాం కదా మనం, పెరుగన్నంకి వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలిగినగా తినేసి వెళ్ళిపో. సమాధి కార్యక్రమం అయిపోయింది. అరిమత యోసేపు ఉన్నాడే, ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ సతీమణి భార్య, ఏమండి 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 మనం విలువ పెట్టి కట్టించుకున్న సమాధి నువ్వు ఎవరికో ఇచ్చామంటగా అంది. ఈ రోజుల్లో చనిపోతే సమాధి అవుతారు, ఆ రోజుల్లో చనిపోకముందే సమాధులు కట్టుకుంటారు ఉన్నోళ్ళు. ఇంటికంటే సమాధి బాగుంటుంది వాళ్ళది. జన్మదినము కంటే బాగా ఫాలో అవుతారు వాళ్ళు. సమాధి ఇంద్రభవనంలో కడతారు. ఎరమేత యోసేపు కుటుంబాన్ని కట్టుకున్నాడు, సమాధి యేసుప్రభుని పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. భార్య అంటుంది, ఏమండి ఇదేంటండి ఆయన ఎవరికో ఇచ్చేసాం సమాధి, మనం చచ్చిపోతే అదేంటండి అని లక్షలు పెట్టి కొనుక్కొని టైల్స్ వేయించామండి, మార్బుల్ అండి, అవి గ్రానైట్ రాళ్ళండి, ఎవరికన్నా ఉందండి ఈ ఊర్లో సమాధి? బైబిల్లో లేదు, ఎక్కడుందని అడగొద్దు. శ్రేష్ఠ నవ్వుతుంది, చిన్న శ్రేష్ఠ. బైబిల్లో లేదు, చరిత్రలో ఉంది. అన్నీ బైబిల్లో ఉండవు. నేను చెప్పేది కొన్ని చరిత్రలోకి వెళ్ళాలి. మీరు ఇక్కడిక్కడే దేకులాడితే కుదరదు. చరిత్రలో ఉంది ఈ మాట. నేను చూసి అవాక్కైపోయా. అరిమత యోసేపు అంటున్నాడు, ఏ అంటే యోబు భార్య మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు. ఏంటి ఒళ్ళు తిమ్మిరెక్కిందా నీకు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాకు. మళ్ళీ 3 రోజుల్లో యేసు ప్రభు సమాధిని మనకి ఇచ్చేస్తాడు. ఎన్ని రోజుల్లో సమాధి ఇచ్చేస్తాడు దేవుడు మనకి? 1, 2, ఫ్రైడే, సాటర్డే, ఫ్రైడే, మన సంబంధం మనకు వస్తుంది. తాత్కాలిక సమాధి ఆయనది, పర్మనెంట్ సమాధి. నువ్వేమో పెద్ద ఇటు ఊగిపోవా, నీ గ్రానైట్లో సత్తుగా నువ్వు, నీ గ్రానైట్లు నీ మార్బుల్స్ సావు దాన్ని. ఆయన రాంగల్ నువ్వు సావు. 3 రోజులు. 3 రోజులేనా? పిచ్చి ముదిరిపోయింది రోయ్, యోబు కంటే పిచ్చి ముదిరిపోయింది అంటుంది. పావే అనుకున్నాడు. పావే నువ్వే చూద్దావులేవి. ఆయన రాంగాల్లో నువ్వే అవుట్ అయ్యేది టికెట్ అనుకుంటూ బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బాగా పడుకుంది కానీ గ్రానైట్ల మీద ఏసీ కూడా పెట్టిద్దా నీకు కావాలంటే దాంట్లో. దేవునికి స్తోత్రం కలుగనే కాక 3వ రోజు అన్నట్టే పైకి లేచి వచ్చాడు. పునరుద్ధరణమై బయటకు వచ్చాడు. 120 మంది మేడగది మీద ఉంటే పరిశుద్ధాత్మ వారందరి మీదకు దిగి వచ్చింది. దేవుని శక్తి వారందరి మీదకు దిగి వచ్చి. మీ బైబిల్స్ కింద పెట్టి లెగిసి నిలబడండి. కెమెరా కట్ రావద్దు. ఇంకా చివరి మాట చెప్తున్నాను, నా వైపు చూడండి. అందరు లేచి నిలబడండి. అందరు నా వైపు చూడండి. పునరుద్ధానం అయింది. 120 మంది మీదకి దేవుని అభిషేకం వచ్చింది. నికోదేము ఉన్నాడు చూసావా? సన్హెద్రిన్లో సభ్యత్వం కార్డు ఉందిగా మనోడికి. సుప్రీంకోర్టులో 71 మంది సభ్యులు సభ్యత్వం ఇసురు కొట్టాడు. వాళ్ళకి ఇసురు కొట్టేసేసి మీ సభ్యత్వం వద్దు, మీ డబ్బులు వద్దు, ఏమొద్దు, మీ పిండాకూడదు, మీకు నమస్కారాలు అని చెప్పి పేతురు యోహాను దగ్గర బాప్తిజం పొంది ఏ లిస్టులో కలిసిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగనగాక. ఒక విశ్వాసిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగనగా. గట్టిగా చప్పకూడదు. ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఏ పీటర్, ఏ జాన్, ఏ జాకబ్, నేను కూడా మీరు యేసయ్య శరీర సంఘ క్షేమాలు, మీరు శరీరపు బాగోగులు చూసుకున్నట్లుగా నేను కూడా ఈ రోజు నుంచి నా యేసయ్య శరీరపు బాగోగులు చూసుకోబోతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి దయచేసి. ఎవ్వరు యేసయ్య శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వద్దు.
మీ వాక్కులు మీకు వచ్చాయి, మీ ప్రవచనాలు మీకు వచ్చాయి, మీ దివ్య దర్శనాలు మీకు వచ్చాయి. దేవుడు ఈరోజు ఉదయం నాతో మాట్లాడారన్న వారు ఒక చెయ్యి పైకెత్తి ఊపండి లాగా ఒకసారి. నీతో ఏం మాట్లాడారో తెలుసా? గుర్తు తెలియని వ్యక్తులు మహిమలో వచ్చి నీ కుటుంబానికి సహాయం చేయబోతున్నారు. ఇంకా ఏం మాట్లాడాడో తెలుసా? ఈ నైట్ కొంతమందికి నిద్ర రాదు, దర్శనాలు చూస్తారు. దేవదూతలు వచ్చి నీ పిల్లల్ని, నీ పడకని, నీ ఇంటిని, వంటగదిని, హాల్ని, బెడ్రూమ్ని మొత్తం సంచరించబోతావన్నా. నీకు కావాల్సిన నీకు ఇచ్చెళ్ళబోతావన్నా. అంతేకాదు, నీ యూదా గోత్రపు సింహం గర్జించింది, నీ పంటను కొయ్యబోతా ఉన్నావు. అంతేకాదు, యూదా గోత్రపు సింహం గర్జించింది, ఇక నువ్వు నలిగిపోవటం చాలు, నీ వీధిలో నువ్వు సాక్షిగా కూటం పెట్టబోతా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, క్రీస్తు శరీరము మీద ఏ దయ్యములు వాలవని దేవుడు మాట్లాడాడు. అంతేకాదు, క్రీస్తు శరీరము కుళ్ళు పట్టదని దేవుడు మాట్లాడాడు. ఈ మాటలన్నీ నీ కొరకే. నీ మీద ఏ దయ్యం వాలదు, నీ శరీరం కుళ్ళు పట్టదు, నీ సాక్ష్యం కుళ్ళు పట్టదు, నీ దర్శనం కుళ్ళు పట్టదు, నీ వాగ్దానం కుళ్ళు పట్టదు. హల్లెలూయా. ఒక్క మాట మీరు ఛేదించి, ఒక్క మాట, ఇన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఒక్క మాట దేవునికి, అయ్యా ఈరోజు నీ శరీరాన్ని నేను కుళ్ళు పట్టని ఉంటాను, కడ వరకు నీతో ఉంటాను,